సింపుల్ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయన్నమాట. అంటే నేను అరే మామ బాగున్నావా అని బండి మీద పోతున్నప్పుడు ఇట్లా మనం చేయలేపుతాం కదా, ఒకడు స్టైల్ గా లేపుతాడు. కానీ నేను బండి మీద పోతూ నాకు అలవాటు కదా అని చెప్పి మధ్య వేలు చూపించుకుంటూ తిరిగాను అనుకో బండి మీద. అంటే అంటే కాదు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఐడియా? లేకపోతే అంటే ఈ లైన్స్ లేకపోతే అంటే అట్లా కాదు, నేను ఇంతే అని నేను దిగే ఫోటోలలో నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో ఇట్లా మధ్య వేలు చూపించుకుంటూ తిరుగుతున్నాను అనుకో, అది ఎక్కడికి దారి తీస్తుంది నన్ను ఏమనుకుంటారు. మళ్ళీ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్తుంటా కదా, ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే మనిషికి అహం అనేది ఉండకూడదు, అహానికి అంటే నా గుర్తింపు అని నేను క్లాసులు చెప్తుంటా చూడు, ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్. ఇది ఈరోజు ప్లాన్ అదే అంటారా? ఓకే ఓకే. కానీ వీకెండ్ టైం పాస్ అసలు మరీ దారుణంగా అయిపోయిందండి బాబు. అసలు దారుణంగా తయారైంది క్లబ్. మరి అదే 30 మంది, అదే 40 మంది, ఎక్కడ చూసినా అయ్యే మొక్కలు. కామెంట్లలో అరే ఇక వేరే వాళ్ళు మోడరేట్ చేయరా, మీరు ఒక్కళ్ళే మోడరేట్ చేస్తారా అన్నట్టు మాట్లాడుతుంటే నాకు సరే స్ట్రైక్ అయింది. మొత్తం వంటలక్కగానే ఇప్పుడు ఇట్లా నమస్కారం పెడుతున్నారు అనుకో, ఇప్పుడు ఎవడన్నా కొట్టడానికి కూడా ఆమె దగ్గర కత్తి పట్టుకొని వస్తే ఇట్లా నమస్కారం పెడుతుంటుందా. సో అది ఆవిడ అలవాటు అనుకుందాం, ఆ అలవాటు ఇబ్బందిగా మారితే ఏంటి పరిస్థితి ఒక టాపిక్ అనమాట. తర్వాత ఊత పదాల దగ్గరకు వస్తా. అంటే మన దిలీప్ గారు వచ్చి మాట్లాడతారు కాబట్టి రైకాల్ ఈజ్ ఆల్సో దేర్. సో వీళ్ళు వస్తే మనం డెఫినెట్ గా కొన్ని మాట్లాడుకోవాలి. సో అలవాట్లు ఊత పదాలు అనేవి ఎలా ఇబ్బంది పెడతాయి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ దీనమ్మ జీవితం అని ఒక ఊత పదం ఉంది జనరల్లీ. ఇప్పుడు నేను రైల్లో ఉంటే ఎవడో వచ్చి నన్ను విసిగిచ్చాడు, అడుక్కునేవాడో సమోసాలు అమ్మేవాడో. నా పక్కన ఒక ఆడ ఉంది, అమ్మ దీనమ్మ జీవితం అంటే ఎందుకు మా అమ్మని అంటున్నావు నా రియాక్ట్ అవుతాయి. సో ఇట్లా ఇదో ఈ ఇన్నోసెంట్ లాంటి శ్రీకాకుళం పూలతో మరి ఎటకారాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇక్కడికి వచ్చి గుంట బాగుంది కదరా అన్నాడు అనుకో అమీర్పేటలో, నేను రోడ్డు మీద గుంటలు చూస్తుంటా. వీడే అసలు అంటే మీరు ఖమ్మం అనుకుంటా, మా తెలంగాణ ఫ్రెండ్స్ అందరికి గుంట అని అంటే వాళ్ళకి ఓన్లీ పాట్ హోలే తెలుసు. మా సైడ్ మేము శ్రీకాకుళం విజయనగరం ఇటు పక్కన గుంటరా గుంట అనేది అన్నాడు అనుకో, ఈ రూమ్ కి వచ్చి ఎవర్రా గుంట పక్కన కూర్చొని మారుతుందంటే ఈ గుంట నా పక్కన కూర్చొని నేను అటు ఇటు చూస్తుంటా. సో ఇలాంటి గుంట అమ్మాయే కాదండి, గుంటడు అని కూడా అంటారు. ఆ గుంటడు ఒక గోతిలో కూడా స్త్రీలింగం పుల్లింగం వెతికిన వీళ్ళ క్రియేటివిటీ, వీళ్ళ మాండలికం. గుంటడు గుంట పాపడు. నాకు గుంట అది ఆరిజిన్ నాకు తెలియదండి, అది గోతి నుంచి వచ్చిందో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ గోతి గొయ్యి గుంట డార్లింగ్ రోడ్డు మీద నేను అలా అది కరెక్ట్ ఏమో నేను అది చెప్పలేనండి. ఎందుకనంటే మీరు ఈ గ్రాంధిక తెలుగు దగ్గర నుంచి వచ్చి మీరు ఇలా అంటున్నారు. ఈ గుంట అనేది ఈ శ్రీకాకుళం ఇక్కడి నుంచి అక్కడ గుంట అనే పదం ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందో నాకు తెలియదు. నేను చెప్తాను, ఇప్పుడు మనము కర్రాబిళ్ళ ఆడుతున్నాం అనుకో, గొల్లిలాట ఆడుతున్నాం అనుకో పల్లెటూళ్ళలో, అరే గొయ్యి తీరా అంటారు, లేకపోతే గుంట తీరా అంటారు. అర్థమైందా? ఈ గుంట వీళ్ళంటించిందే అంటారు. ఏమో సార్, ఎందుకంటే గుమ్మని కూడా అంటారు, గుండం తవ్వంటారు, గుండం అంటారు. అర్థమైందా? గుండం అంటారు. అట్లా గుమ్ము ఈ గుంట అనేది మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మీకు తోకలేని అడగాలి. తోకలేని బాబా ఇది ఏంది గుంట అంటే మీ సైడ్ కూడా గొయ్యేనా లేకపోతే అమ్మాయా? ఇన్నోసెంట్ అమీర్పేట వచ్చి గొంటపల్లి ఉంది కదా అంటే రోడ్డు మీద ఇంత గుంట ఎప్పుడు పడ్డదా నేను చూస్తుంటా. సో గుంట అంటే అది కుంట నుంచి వచ్చింది. కుంట మళ్ళీ ఈ మధ్యలో కట్ అయిపోయింది మీది. కుంట అనే పదం నుంచి గుంట వచ్చింది. కుంట అంటే బేసికలీ గొయ్యి లాంటిది అనమాట, అంటే హోల్ అన్న ల్యాండ్. వాడుక భాషలో గుంట అంటే మన ధీరజ్ వేటాడుతూ ఉంటారు చూసారా, అది. అన్ని మేము ఉత్తరాంధ్రలో మేము గుంట అని అంటే అమ్మాయిని గుంటాడు అని కూడా అంటారు. నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ గర్ల్, అది జనరల్ న్యూట్రల్ కూడా 2 పదాలు ఉన్నాయి. కాలేజీకి వెళ్ళి వచ్చాడు అంటారు కదా. యాక్చువల్లీ అది గుంత అండి, కుంత తర్వాత గుంత అయింది. అది వాడుకలో గుంట. అది గొయ్య. నేను దాని గురించి అడగట్లే, అమ్మాయిని గుంట అని ఉత్తరాంధ్రలో ఇది ఎలా వచ్చింది అది?
దాని గురించి అడుగుతున్నాను. హౌ దే కాల్ ఇట్ యాస్ గుంట. ఇది ఉత్తరాంధ్రలో ఇప్పుడు గుంట అంటే గొయ్యి అనేది ఓకే యాక్సెప్టెడ్ టర్మ్, అది ఎవ్రీవేర్. బట్ ఉత్తరాంధ్రలోని గొంటడు అనేది ఎక్కడి నుంచి కాదు, వచ్చింది? మనం చూసావా గొంటడు బండేసుకుని పయ్యని వెళ్ళిపోతున్నాడు ఆడు అంటాడు. మా దగ్గర అది తెలీదండి. నేను విన్నాను చాలా అదే సార్లు కదా. సో చిన్నప్పుడు మా దగ్గర ఈ- అదే ఇప్పుడు ఈవెన్ మేము గొయ్య అని కూడా అనము, గుమ్ము అని అంటాము, గుమ్ము టెంట్ తీగ హౌస్ అంటాం. వేసేటప్పుడు గుందలు బాధాలంటే గుంట తీయాలి కదా. అరే అక్కడ గుంట తీయరా అన్నాడు అనుకో, ఈ శ్రీకాకుళం వాళ్ళు లేకపోతే వైజాగ్ వాళ్ళు ఎవరు వచ్చి పక్కన ఉన్న అమ్మాయిని ఎట్టుకుపోతారు. మోస్ట్లీ వైజాగ్ లో యూజ్ చెయ్యరు రామ్ గారు. మోస్ట్లీ మీకు శ్రీకాకుళం అండ్ విజయనగరంలోనే ఈ గుంట అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే అన్నమాట. వైజాగ్కి అటుపక్క కింద నుంచి వచ్చిన వాళ్ళు, ఈ కృష్ణా, గుంటూరు లేకపోతే ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, వైజాగ్ వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వైజాగ్ ఫ్రమ్ అటు పైనుంచి లేకపోతే వైజాగ్ నేటివ్ సెటిలర్స్ వాళ్ళందరూ మాత్రం గుంట అంటే తెలుసు. అదే బట్ ఇప్పుడు పాష్ గా తయారయ్యారు కాబట్టి వైజాగ్ లో అట్లా మాట్లాడారు. పోకలేన్ గారు రూమ్ టాపిక్ అబౌట్ ఏంటి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చానండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. అలవాట్లు ఇబ్బందులు కూడా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఊత పదాలు మాండలికాలతో ఇబ్బందులు ఏర్పడ్డాయి కదా. అలవాట్లు ఇబ్బందులు ఎట్లా అంటే, ఇప్పుడు నేను బండి మీద పోతున్నాను అనుకోండి, మనకు తెలిసిన దోస్తులు చాలా మంది హాయ్ అని ఇట్లా చేయలేపుతారు, అంటే హైరా మావా అని. దగ్గరకు వస్తే హైఫై ఇస్తాం, దూరం పోతే ఇట్లా హెడ్ తో నాట్ చేస్తారు. లేకపోతే మీరు సింగిల్ హ్యాండ్, లేకపోతే రజనీకాంత్ లాగా లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ సైడ్ పెట్టి కనుబొమ్మ పై నుంచి ఇట్లా సెల్యూట్ కొట్టచ్చు, కొంత చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఎట్లా, నేను ఫేస్బుక్‌లో, ఇన్‌స్టాగ్రాముల్లో డీపీలు పెట్టుకున్నప్పుడు మధ్యవేలు చూపిస్తూ తిరిగాను అనుకోండి. సో, పీపుల్ దాన్ని అట్లా యాక్సెప్ట్ చేస్తారా? సో, నా నన్ను ఎలా ప్రభుత్వం అంటే సమాజం చూస్తుంది? దీనికేమి మనం మార్చలేమా? సో, ఇట్లాంటి అలవాట్లని మనం ఎలా మార్చుకోవాలి? దాంతో వచ్చేదేమిటి? అంటే నేనింతే అని మళ్ళీ గొప్పగా నేను ఫీల్ అవుతూ నా యాటిట్యూడ్‌ని చూపిస్తూ మళ్ళీ మనుషులు ఎలా మారాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా బతకాలి అని నేను నీతి వాక్యాలు చూపిస్తూ ఉంటా. నేను పెట్టుకున్నటువంటి ప్రొఫైల్‌లలో, లేకపోతే నేను బండి మీద పోతున్నప్పుడు ఇప్పుడు మధ్యవేలు చూపిస్తూ ఉంటా జనాలకి. సో, ఇలాంటి అలవాట్లని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? వాటిలో వచ్చే ఇబ్బందులేంటి? మీరేమన్నా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే మాతో పంచుకోండి. కొన్ని మారిస్తే ఎలా ఉంటుందని అనేది కూడా ఒక టాపిక్ అండి. అలాంగ్ విత్ దీస్ మాండలికాలు. గుంట అంటే భూమిలోదా? గుంట అంటే ఒక ఏరియాలో అమ్మాయిని అలా సంబోధిస్తారా? సో, ఇట్లనమాట. అది సార్ టాపిక్. నేను బాగా చెప్పాను అనుకుంటున్నాను. నోటెల్ గారికి అర్థం కాలేదా? గ్లిచ్‌లో కొట్టుకుపోయానా? అయితే నేను గ్లిచ్చే. ఒక్క నిమిషం ఆగండి, బయటికి పోతా. లేదు లేదు వినిపిస్తున్నావు. కాకపోతే నువ్వు రూపాయి ఇచ్చి చెప్పండి అంటే ₹10కి చెప్తావన్నా. కాకపోతే మధ్యలో డివేట్ అయిపోతాం మేము. ఇట్స్ ఓకే. ఆ మన ఫస్ట్ రూమ్‌లో కావాల్సిందే అది. దీన్నేమన్నా మేమేమన్నా సిలబస్ ప్రకారం యూనిట్ టెస్ట్ 2.5 మార్కుల క్వెషన్ ఇచ్చామా? నీకు ఆన్సర్ షీట్ ఇచ్చా, నచ్చింది రాసుకో. సెలెక్ట్ అయితే యూపీఎస్సీ సెలెక్ట్ అవుతావు. లేకపోతే వాలంటరీ సెలెక్ట్ అవుతావు. సెలక్షన్ కామన్. నీ నీ ఆన్సర్ షీట్ తగ్గట్టుగా మా దగ్గర ఉద్యోగం ఉంది. ఎవరెంత రాస్తే నాలెడ్జ్ ఈస్ డివైన్ అన్నారు కదా. ఎంత తాగితే అంత ఎంతైనా చెప్పుకోవచ్చు మీరు. నా దగ్గర రూల్స్ ఏ ఉండవు. సో హ్యాపీలీ యూ కెన్ క్యారీ ఆన్. అయితే నోటెల్ గారు విన్నారా, ఫోన్ లో ఉన్నారా? నో డౌట్. ఆయన బాగా చెప్తారు ఇట్లాంటివన్నీ. ఒక ఎక్కడో నమ్మకం. ఎందుకంటే నాది, నేనంటే బావిలో కప్పను కాబట్టి ఇక్కడిక్కడ బతుంటా. ఆయన ప్రపంచ దేశాల్లో చూస్తున్నారు కాబట్టి చాలా జెస్చర్స్, చాలా ఊత పదాలు, చాలా అలవాట్లను చూసుంటారు. ఇలాంటి అలవాట్లు కూడా ఉంటాయని కొత్తగా ఇన్నోవేటివ్ గా ఏమో చెప్తారేమో అని నేను ఆశపడుతున్నాను అనమాట. యా, ఉత్పదం మాండలికంలో అయితే ఎలిపొచ్చే, మేము ఏంటది తొక్కడం అంటారు కదా, తొక్కడాన్ని మేము మట్టి అంటాం. ఇన్నోసెంట్ తెలుసు. మట్టకు అంటారు మా సైడ్, అంటే ఉత్తరాంధ్రలో. ఇంకొకటి ఎలిపొచ్చే అంటారు, గుంట, ఇంకేమున్నది, గమ్మునరా అంటారన్నా? గమనొచ్చే గమనొచ్చే అని కూడా ఉంటుంది కదా. బేగి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెళ్ళొచ్చే రాయలసీమలో, అనడానికి తెలంగాణ, త్వరగా వెళ్ళొచ్చాను అని బేగి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి గమ్మున అంటే సైలెంట్ గా అని అటువైపు రాయలసీమ నువ్వు గమ్మునుండు అంటారు. అంటే సైలెంట్ గా ఉండు అని. మనకి గమ్మున అంటే ఫాస్ట్, వేగరం అని. గమ్మున అనేది సైలెంటే కదా ఎక్కడైనా, వేగంగానే. కాదు, గమ్ముకొచ్చి అంటారు. తూగ పాగొండు గమ్మునొచ్చి అంటారు, అంటే తొందరగా రా అని.
బయటికెళ్ళాడు అనుకోండి పిల్లాడు, గమనొచ్చి ఇంటికి తొందరగానే అనే ఒక ఫీలింగ్‌తో గమనొచ్చి అంటారు. గమ్మున అంటే త్వరగా అనండి. అంటే గమ్మున అంటే సైలెంటే అండి. యాక్చువల్లీ నోటోయిల్ గారు చెప్పినట్టు సైలెంటే అనమాట. సో ఏంటి అంటే వీళ్ళ మీనింగ్ తొందరగా వచ్చాయంటే అలజడి చేయకుండా తొందరగా వచ్చేసాయి అని అంటున్నారు. సైలెంట్ ఎంత సైలెంట్ గా వస్తే అంత మంచిది అన్నట్టు అనమాట. తొందరగా రావడం అనేది అలా తీసుకున్నది. అదే ఇక్కడున్నట్టు వచ్చాయంటారు అట్లనా? వెంటనే అంటే వచ్చేసాయి ఎప్పుడు అని. పోయావో ఎప్పుడు వచ్చావో తెలియకుండా చప్పుడు లేకుండా వచ్చాయి. చప్పుడు లేకుండా వచ్చేసాయి అని, గమ్మున వచ్చేసాయి అంటే తొందరగా రావడం అనేది కొంచెం ఆ అర్థానికి దగ్గరగా ఉంది కాబట్టి తీసుకున్నది. గమ్మున అంటే సైలెంట్. కార్తిక్ గారు మీది ఎవరండి? నంద్యాల సార్. ఓకే, మనమే నేర్పించాలండి వీళ్ళందరికీ, మధ్యలో ఉన్నాం గట ఆంధ్రాలో. ఎందుకు ధరా నన్ను ఇన్వాల్వ్ చేస్తారు? నల్లమలకి అవతల వైపు మీరు, యువతల వైపు మేము ఒంగోలు వాళ్ళం. మన దగ్గరే ప్రాపర్ తెలుగు ఉంటదండి, ప్రిజర్వ్ అయ్యి ఉంది. మనమే వీళ్ళందరికీ నేర్పించాలంటున్నా. అవునవును. బాలశిక్షలో కూడా ఒంటెకి మనం ఒంగోలు వెళ్దాం అంటాడు కానీ ఔరంగాబాద్ అండు. కరెక్ట్. నేను ఇంకో పదం చెప్తా, మీ అందరికి తెలిసే ఉంటుంది. నన్ను చాలా హర్ట్ చేశారు మా బీటెక్ ఫ్రెండ్స్ అప్పట్లో ఇది చెప్పి. మా దగ్గర చిమ్మడం అంటారు. చిమ్మడం అంటే ఇల్లు క్లీన్ చేయడం అనమాట, చీపురితోటి. అదే కల్లాపు చల్లడం. కళ్ళాపు చల్లడం ఒకటే కాదు, మామూలుగా చిమ్మడం అంటే ఊడవడం సార్. పరకతో ఎగ్జాక్ట్లీ. నేను ఆ పదం కావాలని వాడలేదు. చిమ్మడం అంటారు. నేను అరే రూమ్ చిమ్మాలరా ఈరోజు అంటే, చిమ్మడం ఏంటిరా అని చెప్పి ఒక 10 మంది కలిసి కృష్ణా జిల్లా వాళ్ళని తెలిసిందే కదా, అంతా ఒక బబుల్లోనే బతుకుతారు, ఇదే ప్రపంచం అనుకుంటా ఉంటారు ఎక్కువ మంది. ఆ బబుల్ మొత్తం కలిసి ఈ చిమ్మడం అనే పదం అసలు తెలుగు కాదు, ఇది ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు మీరు, ఇది ఓడవడం అనాలి, ఓడవడం అంటేనే కరెక్ట్, చిమ్మడం కాదు అని చెప్పి మొత్తానికి తేల్చారు. ఏంటండి కరెక్టే? సి ఇట్ హాస్ డిఫరెంట్ టైప్స్ అండి. ఇప్పుడు మీరు కరెక్ట్ గా అరే వాడు అన్నం మొత్తం ఊడ్చేశాడు అంటారు. ఊడ్చేసాడు అంటే ఏమీ మిగల్చకుండా లాగించేశాడు అని, అంతే కదా. ఓకే, సో ఇంట్లో అప్పుడప్పుడు రే కసు జిమ్ము అంటారు. కసు జిమ్ము చిమ్మడం అంటే అక్కడ తీసేయడం అని. సో ఏది తీసుకున్నా ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో వర్డ్ మారుతూ ఉంటుంది దానికి, అంతే. ఊత పదాలు మాండలికాల గురించి ఎలా చెప్పావు, అలవాట్లు ఇబ్బందులు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి. అలా మీకు ఏమైనా చూసిన జెస్చర్స్, వింత వింత అలవాట్లు ప్రపంచ దేశాలు చూస్తున్నారు కాబట్టి మేము ఒక చోట అంటే బావిల కప్పలా ఒక చోట ఉన్నాం కదా, ఇఫ్ యూ వాంట్ షేర్ ఎనీథింగ్ అలవాట్లు ఇబ్బందులు కూడా చెప్తారా అని. అంటే ఒక సో నా ఎగ్జాంపుల్ చెప్తారా? ఓకే, అంటే ఇప్పుడు నేను ప్రొఫైల్లో డీపీల్లో నేను తోపుని, నేను తురుముని, నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ జనాల్లో చెప్పించేటట్టు నేను ఒక ఫోర్స్తో ఒక జెస్చర్తో ఉన్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను బండి మీద పోతూ ఉంటే అన్న బాగున్నావా అని ఇట్లా చేయలేపుతారు. ఎందుకు వాయిస్ అనుకుంటే హెడ్ నాట్ చేస్తారు కదా బండి మీద వెళ్ళేటప్పుడు. సో అట్లా నా అలవాటు, లేకపోతే నా డీపీ అందరు నన్ను ఎట్లే గుర్తుపడతారని చెప్పడానికి నేను బండి మీద వెళ్తూ మధ్య వేలు చూపించుకుంటూ వెళ్ళాను అనుకోండి, అది కొద్దిగా ఇబ్బందే కదా. ఇక్కడ నేను సోషల్ మీడియాలో నిజసూక్తులు చెప్తున్నంత మాత్రాన నేను ఇక్కడ పనికొస్తానేమో కానీ నిజ జీవితంలో అది పనికిరాదు కదా. కానీ అది ఒకవేళ ఆ అలవాటు అనేది ఏర్పడితే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో ఇలాంటి గమ్మత్ అలవాట్లు, ఇబ్బందులు, అట్లాంటి అలవాట్లు చూసిన ఇబ్బందులు మీరు ఏమైనా ఫేస్ చేశారా, ఏమైనా షేర్ చేసుకుంటారా అనేది నాకు. మెయిన్ ఒకటి ఉంటదండి మన ఆంధ్ర వాళ్ళకి అండ్ ఇండియన్స్ కి. ఇక్కడ మనం జెంట్స్ కూడా క్లోజ్ అయిపోతే కనుక అబ్బాయిలు కూడా భుజాల మీద చేతులు వేసుకుంటాం కదా. ఒక్కోసారి మనం క్యాజువల్గా చూస్తూ ఉంటాం, భుజాల మీద చేతులు వేసుకుని క్లోజ్ ఫ్రెండ్స్ నడుస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ కాలేజీలో ఉన్న వాళ్ళు. ఇక్కడ అలా నడిచారంటే ఇంకంతే, చూస్తారు మీ వైపు. సో బేసికలీ they consider you to be homosexual. I mean not homophobic, but చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ అసలు అలా ఎవరు చేయరు, అది ఒకటి. అలాగే మన దగ్గర కొంతమంది ఏదైనా బాగా వర్క్ చేసినా కూడా ఇట్లా టచ్ అనేది ఎక్కువ ఉంటుంది మన దగ్గర, నాకు తెలిసి బాడీలీ టచ్, భుజం మీద తట్టడం కానీ ఇట్లాంటివి, అవి కూడా కొంచెం ఆడ్గానే చూస్తారు ఇక్కడ. సో మోస్ట్లీ అఫ్ కోర్స్ హగ్స్ ఉంటాయి. మళ్ళీ హగ్స్ అనేవి అబ్సల్యూట్లీ నార్మల్, మన దగ్గర హగ్స్ నాట్ నార్మల్, వెరీ స్ట్రేంజ్ అనమాట. ఇక్కడ హగ్స్ చాలా నార్మల్ కదా, కానీ ఇందాక చెప్పినట్టు బాడీలీ టచ్ అనేది మాత్రం చాలా అబ్నార్మల్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమంటావు అక్కడికి వస్తే. అంతే, అంటే ఆఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ బావ. ధీరజ్ గారు మీకు ప్రాబ్లం ఏం లేదండి, హగ్స్ నార్మల్ అంట. భాషలో పదాల గురించి చెప్పమంటారా? చెప్పండి రాజేష్ గారు, చెప్పండి.
అంటే ఆరిజిన్ చెప్పట్లేదు ఎవరుని. నాకైతే ఆరిజిన్ నుంచి చెప్పాలని ఉంది. నాకు తెలిసినంత వరకు మన సైడ్ ఇందాక చెప్పారు వీళ్ళు గమ్మున అని ఒక పదం ఒకటి, బేగా ఒకటి. గమ్మున అన్న పదం చాలా వరకు తమిళ్ నుంచి వచ్చింది. మన మద్రాసు దీని నుంచి కలిసి ఉండేవాళ్ళం కదా ఇంతకుముందు. సో వాళ్ళు ఎవరినన్నా గొడవ జరిగినప్పుడు కానీ వెటకారంగా మాట్లాడేటప్పుడు కానీ గమ్మునిరన్న అని అంటారు. సో అదేంటంటే సైలెంట్ గా ఉండండి అని అర్థం. సో అలాగే బేగా అన్న పదం గురించి తీసుకుంటే కర్ణాటకలో వాడతారు దాన్ని. మీరు కర్ణాటక ఎప్పుడన్నా వెళ్తే ఉంటది. సో యాక్చువల్ చెప్పాలంటే తెలుగు తర్వాత కన్నడ వచ్చిందని అంటారు. సో మనకి దానికి రిలేటెడ్ అది. టోటల్ ఆరిజిన్ వచ్చేసి సాంస్క్రిట్ అని అనుకుంటున్నాను నేను. సో ఇంకొకటి భాషని ఇలాగే మాట్లాడాలి, ఇలాగుండాలని చెప్పి ప్రత్యేకంగా రూల్స్ ఏముండవు. ఎవరిని తప్పు పడడానికి ఉండదు. దాన్ని ఎట్లా ఉంటదంటే దాన్నేమంటారు, ఒక హిస్టారికల్‌గా చూసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్రాన్స్‌లేట్ అయ్యేటప్పుడు, లేదంటే మనకు అనుగుణంగా అవతల వాడికి అర్థమయ్యే విధంగా మాట్లాడడం కోసం దాన్ని మార్చుకుంటూ వస్తాం. సో ఇప్పుడు భాష ఇలా ఉండడానికి కూడా ఇంతకుముందు 'గిడుగు రామ్మూర్తి' గారు ఉన్నప్పుడు ఫస్టు దాన్నేమంటారు గ్రాంథిక భాష ఉండేది. అదైతే అసలు అర్థం కాదు. ఇప్పుడు పాత పుస్తకాలు చూస్తే మీరు అసలు చదవలేరు దాన్ని. ఏం అర్థం కావు. సో అలాగా వాడుక అవును. భాషలోకి తీసుకొచ్చారు. అది ఎలా ఉండదంటే ఆహ్, పితృపూజ్యులు సమయమున సాయంత్రము 5:30 గృహమునకు వేయించేయుదురట. ఇట్లా ఉండేది స్టేట్‌మెంట్. ఆహా! సో, అందుకని ఆయన 'గిడుగు రామ్మూర్తి' చాలా చేశారనమాట. చేసిన తర్వాత మారింది. ఇప్పుడున్నదేంటి ఇంకా ఇందులో ఇంగ్లీష్ చొచ్చుకుపోయి, హిందీ చొచ్చుకుపోయి ఇలా కొన్నున్నాయి. మనం వాడతాం పత్తా లేకుండా పోయాడని జెప్పి. సో, అదేందంటే కొంచెం యాక్చువల్‌గా హిందీ కూడా చెప్పలేం. హిందీ కూడా సాంస్క్రిట్ ఆరిజిన్ నుంచొచ్చిందే. సో, అలాగుంటది. ఇంకా గెస్చర్స్ అన్నది మీరు క్లారిటీగా అర్థం కాలేదు నాకు గెస్చర్స్ గురించి. బట్ ఏందంటే ఏరియా వైస్ డిఫరెన్స్ ఉంటాయి అవి. ఎట్లా అంటే కల్చరల్‌గా కొంతుంటది. సో, ప్లస్ ఏందంటే సైకలాజికల్లీ అవతలోడు ఎట్లా తీసుకున్నాడన్నది కూడా డిపెండ్ అయ్యి ఉంటది. ఇప్పుడు మనం సూపర్ అనడానికే బొటన వేలుని, చూపుడు వేలు కలిపి సూపర్‌రా అని జెప్తాం. ఆల్‌మోస్ట్ ఓవరాల్ వరల్డ్ కూడా మనకదే చూపింతారు. సో, కొన్ని ఏరియాల్లోకెళ్తే అది పెద్ద బూతనమాట. అట్లా జూపిస్తే. ఆ! ఆ! అదే. ఇక్కడ ఆ! నేనే ఎగ్జాంపుల్ చెప్పానంటే, మామూలుగా లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ సైడ్ పెడితే, లేదో 'రజనీకాంత్' స్టైల్ దండం, ఒక చెయ్యి లేపితే హైఫై ఇట్లుంటాయి గదా! అది నేను కొత్తగా వెరైటీగా ఉంటది. సోషల్ మీడియాలో నడిచింది గానీ, బయట మధ్య వేలు చూపించుకుంటూ బండి మీద తిరుగుతున్నాననుకోండి, జనాలు ఎట్ట చూస్తారు నన్ను? సో, ఆ ఎగ్జాంపుల్ ఇచ్చా నేను. అది కరెక్టే. ప్లస్ ఇంకొకటేందంటే మీరు చెప్పినట్టు సైకలాజికల్ యాస్పెక్ట్ అంటే ఈ టీనేజ్ కుర్రాళ్ళది కొంచెం ఉడుకు రక్తం వాళ్ళేవో పెడతారు గానీ యాటిట్యూడ్ కింగ్ అది బయటకొచ్చేటప్పటికి ఏముండదు. ఇద్దరు బండెక్కెళ్లారనుకో ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ హెల్మెట్ లేదని పోలీసోడు ఆపి ఒక 200 ఫైనేత్తే నిజాయితీగా మాట్లాడి అక్కడ ఉండగలవా? టైం వేస్టు. అక్కడ యాటిట్యూడ్ కింగ్ లాగా ఏం చూపించగలడాడు? అంటే ఎక్కడ తగ్గకూడదు కదా! వ్యక్తిత్వ పరంగా యాటిట్యూడ్ అంటే. మీద సో టీ షర్ట్ మీద స్లోగన్ మెయింటైన్ చేయాలి గదా! అది. సో, రియాలిటీకొచ్చేసేటప్పటికి ఏం పనవ్వవవి. సో, అది దాన్నేమంటారు మన టాపిక్ రిలేటెడ్ కాదు. సో, ఇంక గెస్చర్స్, బాడీ వాటిల గురించొస్తే కల్చరల్ పరంగా ఏందంటే, ఇప్పుడు గల్ఫ్ సైడెళ్తే గ్రీటింగ్ ఎట్లా ఉంటదంటే, వాళ్ళు ముఖం కలుపుకొని, ముక్కు కలుపుకుంటారు. అది గ్రీటింగ్ గెస్చర్ అనమాట. సో, జపాన్ సైడెళ్తే ఇది అందరికీ తెలిసిందే. ఒంగుని ఒక కరాటే స్టైల్‌లో పెడతారు. మన సైడొచ్చేసి నమస్కారం పెడతారు. వేరే ఆటిల్లో బో షేక్ హ్యాండ్. చేస్తారు. ఆ! బో చేస్తారు. కరాటే బో చేస్తారక్కడ జపాన్. ఆ! హ్మ్. అది. సో, బౌ చేస్తారు. అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటుంటది. ప్లస్ ఇంకొకటేందంటే మనకిందాకడ ఈయన చెప్పారు ఎంత కామన్ అని చెప్పి అబ్బాయి అని తిరిగితే, సో, అదే యూరోపియన్ సైడ్, యూఎస్ ఇటు సైడ్‌కెళ్తే వెస్టర్న్‌కి మనల్ని గేలా చూస్తారనమాట. అట్లా ఉంటే గనక. సో, ఎందుకంటే అక్కడ కల్చరల్ డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసి ఈవెన్ 'ట్రిపుల్ ఆర్' సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది గే రొమాన్స్ అని చెప్పని అనుకున్నారు దాన్ని. సో, అట్లా ఉంటది. సో, బేసిక్ ఎవరైనా నన్నడిగితే ఆరిజిన్ తెలుసుకుంటే మన ఆర్గ్యుమెంట్ ఇంకా బాగుంటదని చెప్పి నా ఒపీనియన్. చెప్పేదేదైనా గాని. ఓకే. నెక్స్ట్ ఎవరైనా ఉంటే కంటిన్యూ చేయండి. బ్యూటిఫుల్ అండి. వెరీ వెల్ సెడ్. వెరీ వెల్ సెడ్. థాంక్ యూ ఫర్ ద టైమ్. యాహ్! యాహ్! సో, పీటీఆర్ ఏం లేదండి. అంటే ఫ్రీ ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు. శిరీష గారు, మీనాక్షి గారు, గౌరవ్. హాయ్ గౌరవ్. ఎందుకన్నా
యాక్చువల్లీ వాళ్ళేదో అది నిజంగానేనా ఒక ఇద్దరు మంది తిరిగితే అది గే అని చెప్పని అనుకోవడం బేసిక్‌గా. హౌ ఆ! ఫార్ లైక్ యూ గాట్ టు నో అంటే మీరు ఆల్రెడీ అక్కడికెళ్ళినప్పుడు ఒక నైబర్సో ఎవరైనా అలా ఫీల్ అయ్యారా? లేదంటే ఏంటి సార్ అసల? కాదు శిరీష, తోకలేన్ గారు అక్కడే ఉంటారు. హీ వర్క్స్ దేర్ కదా. ఆయన ఎన్నో 8 ఏళ్ళు అవుతోంది. హీ నో హౌ ద లోకల్ పీపుల్ బిహేవ్. ఆయనే చెప్పారు అది. హుహు. ఇక్కడితో పాటు ఇండియా నా పెళ్ళికొచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా మనోళ్ళ దగ్గర ఇంకా చూస్తారు కదా! బేసిక్‌లీ మన దగ్గర మన ఫ్రెండ్స్ కానీ అంటే వాళ్ళ చాలామంది కుర్రోళ్ళు గానీ ఆళ్ళందరూ ఒకళ్ళ చేతులో ఒకళ్ళు పట్టుకోవడం ఇది జరుగుతాయి కదా! సో, దట్స్ వెన్ ఆల్సో దే టోల్డ్ మీ ఇది నార్మలేనా ఇక్కడ అని చెప్పి అడిగారు. దెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ దెమ్ దేర్ ఈస్ నో రొమాన్స్ ఇన్వాల్వ్డ్. దిస్ ఈస్ అవర్ వే ఆఫ్ బ్రదర్లీహుడ్ అని చెప్పి చెప్తే దట్స్ వెన్ దే ఎక్స్‌ప్లెయిన్డ్ మీ వాట్ దే అయ్యా! థాట్. యాహ్! హుహు. ఓకే. బట్ నథింగ్ నెగెటివ్. అందులో నెగెటివ్ చూడాల్సిన పని లేదు. బట్ దట్స్ హౌ దే థింక్. ఎందుకంటే వాళ్ళ దగ్గర కామన్‌గా లేనిది మనకట్లా అనిపిస్తది. అండ్ యాహ్! అంతే. యాహ్! ఇంకొకటి ఇందాక ఇన్‌ఫ్లుయెన్సర్ గారు ఫింగర్స్ గురించి మాట్లాడారు కదా! మనము థమ్స్ అప్ అంటాం కదా! సో, థంబ్ చూపిస్తాం. అది త్రూ ఔట్ ద వరల్డ్ పాజిటివ్ థింగ్. ఒక ఇరాన్‌లో తప్ప. ఇరాన్‌లో దట్స్ ఎ వెరీ వెరీ ఇండీసెంట్ సైన్ దట్ యూ కెన్ గివ్ టు ఎనీబడీ. హ్మ్. థంబ్ చూపిస్తే. పెద్ద చిక్కి వచ్చి పడింది. ఇప్పుడు ఫ్లైట్ లో ఎక్కినప్పుడు కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా. అదే దుబాయ్ లో ఆగి, అబుదాబిలో ఆగి, మళ్ళీ కెనడా పోయి, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ తిరిగి, ఇప్పుడు ఒక్కొక్కడు ఒక లాగ్ ఎక్కితే మనం ఏదో రెగ్యులర్ జెస్చర్స్ లోనో రెగ్యులర్ మాటల్లోనో మన పక్క వాడిని వదిలేయండి, కొత్త వాడిని మామూలుగా దూరం నుంచి గ్రీట్ చేసేటప్పుడు కూడా ఏం జరుగుతుందా అని ఒక చిన్న డౌట్ వ్యక్తం అవుతుంది ఇప్పుడు నాకు. పెద్ద సమస్య ఇది తెలియకుండా. అంతే కదా. ఇప్పుడు ఏదో డ్రెస్ బాగుంది, లేకపోతే ఏదో మంచి పని చేశాడు, కింద పడ్డాడు పైకి లేపాడు, సూపర్ అన్నాం అనుకోండి. వాడు రాంగ్ అర్థం తీసుకుంటే సూపర్‌కి కూడా డిఫరెంట్ మీనింగ్ ఉందా? థమ్స్ అప్ అంటున్నారా లేదంటే? లేదు, సూపర్ కూడా డిఫరెంట్ మీనింగ్ ఉంది. లైక్ రాజేష్ గారు ఉందా? చెప్తున్నారు. హ్మ్. ఎక్కడ అది? డిఫరెంట్ మీనింగ్ ఇన్ విచ్ స్టేట్ లైక్ ఇన్ విచ్ కంట్రీ? కర్ణాటక అదే బొటనవేలు, చూపుడు వేలు 2 కలిపి అంటాం కదా మనం సూపర్ అని. కర్ణాటకలో కొన్ని ఏరియాలకెళ్తే అది బూత్ కింద చూస్తారు వాళ్ళు. సో, హుహు. అది మనం ఎక్కడికెళ్ళినా వేరే ఎళ్ళేటప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు వాడు నాతో పాటే బాంబేలో సేమ్ బస్ లో సేమ్ ట్రైన్ లో ఉన్నాడు అనుకో, అది కొద్దిగా ఇబ్బందే కదా. వాడు అభ్యసంగా ఫీల్ అవుతుంది. ఇబ్బందంటే ఎప్పుడన్నా గెస్చర్ గాని, భాష గాని మెజారిటీ ఆఫ్ పీపుల్ మీ పక్కన ఎవరున్నారన్నది ఎక్కువ ఫ్యాక్టర్ కన్సిడర్ అవుతది గదండీ. ఇప్పుడు భాష పరంగా తీసుకుంటే ఈ వలస వెళ్లి చదువుకునే వోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు తెలీదు. ఇంతకుముందు ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఇటు సైడ్ నుంచెళ్తే కృష్ణా, గుంటూరు వీళ్ళని ఆట పట్టించడం. మీరేంట్రా తుండిగుడ్డ అంటాం మేము. మీరేమో తువ్వాలంటారు. సో, అట్లాగా అండి, రండి అంటారు మీరు. ఇలాగ ఏందిరా ఇది అని జెప్పి వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. అది ఇప్పుడు తెలీదు. సో, అది ఫ్రెండ్లీగానే ఉండేది అప్పట్లో. ఆ రకంగా ఏందంటే ఏరియాకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనకైతే ఉన్నదేందంటే ఎవ్రీ 60 కిలోమీటర్స్‌కి భాష అనేది మారిపోద్దని, అది ఓన్లీ ఇండియాలోనే ఉందని జెప్పి చాలామంది అంటారు. మీరెళ్తే అంటే భాష మారిపోవడం అంటే ఒకే భాష అయినా గానీ వాళ్ళు మాట్లాడే పదాలు, వీళ్ళు మాట్లాడే పదాలు, యాస చాలా తేడా ఉంటది చూస్తే. మన గుంటూరు వేరు, ఉత్తరాంధ్ర వేరు, ఈస్ట్, వెస్ట్ వేరు. మళ్ళీ ఇంకొంచెం రాయలసీమ అటెళ్తే అది వేరు. కర్ణాటక బోర్డర్ ఎళ్తే కన్నడ మిక్స్ అయిందుంటది. సో, అలాగే డిఫరెన్సెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. అదే కేరళ తీసుకుంటే కేరళలో త్రివేంద్రంలో ఒకలాగా, మన రాజమండ్రిలా ఉంటది. కాలికట్ ఒకలా ఉంటది. సో, ఇంకొకటి మలబార్ కోస్టల్ సైడ్‌కెళ్తే అది వేరేది. ఇంకా అది శ్రీకాకుళం వాళ్ళు సాగదీసినట్టుగా ఉంటదనమాట. సో, తమిళనాడు కూడా అలాగే. తమిళనాడులో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రతి చోట ఉంటాయవి. సో, అదేంటంటే లోకలోడికి బాగా అర్థమవుతది. ఈళ్ళు ఇట్లాగే మాట్లాడతారని జెప్పి. నాన్ లోకలోడికి ఏందంటే కొత్తగా అనిపిస్తదనమాట. సో, నేననుకోవడం అయితే ఈ సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత అంతగా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో, మారిపోతా ఉంటాయి అవన్నీ. సో, ఇంకొకటి మీరింకా ఏంది అందరికి తెలియని విషయం ఏంటంటే మన భాషలోనే ఒక వేరే జిల్లాకెళ్తే వేరుగా ఉంటది. సో, అదే వేరే స్టేట్‌కెళ్తే మొత్తానికి ఆ పదం అర్థమే మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రండి అంటాం. అండి అంటాం. అది హిందీలో బూతు, మలయాళంలో బూతు వేరే దాంట్లో. సో, మనం ప్రమాదం అంటే యాక్సిడెంట్. అదే తమిళ్‌కొచ్చేసి అద్భుతం అని అర్థం.
అలాగా భాష నుంచి భాషకు మారేటప్పుడు మన పదాల యొక్క అర్థాలు కూడా మారిపోతాయి. పొరపాటున వెళ్ళి ఏదన్నా మాట్లాడేసామంటే తెలుగు పదం చాలా కష్టం. ఒకసారి నాకు పాండిచ్చేరిలో అదే జరిగింది భయ్య. ఒక చిన్న ప్రాపర్టీ పెట్టి చాలా ఇష్యూ అయింది. చాలా సార్లు చెప్పుకున్నా క్లబ్ హౌస్లో. అంటే ఇప్పుడు అది పబ్లిక్ చెప్పేది కాదులే కానీ బట్ మీరు అన్నట్టు అంటే జోక్ అన్నారు కదా, నిన్న కూడా క్లబ్ హౌస్లో ఎవరో రూమ్ పెడుతూ అసలు వీళ్ళకి టిఫిన్ తింటమే రాదు, మనం ఆంధ్ర వాళ్ళు వెళ్ళాకే తెలంగాణలో టిఫిన్ నేర్పించారా, ఇవాళ వీళ్ళు ఐటీ గురించి మనకు చెప్తారా, వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే మొహాలు కాదని తిడుతున్నాడు. ఆయన ఉద్దేశంలో అది అబ్యూజివ్ అనమాట. ఆయనకి ఎక్కడో ప్రాంతీయ విభేదాలు ఎక్కడ వచ్చినాయి రూమ్ లో, పైన ఇంకొని పక్కన వేసుకొని తిడుతున్నాడు. అసలు నాకు నవ్వొచ్చింది. అసలు మనం వచ్చేదాకా వీళ్ళకి టిఫిన్ తింటమే రాదురా, మనం నేర్పించాం వీడికి అని. సో ఉన్న రెగ్యులర్ అలవాట్లు కూడా ఆ స్థాయిలో ఒక ప్రాంతానికి అంటించారా అని నాకు నవ్వొచ్చింది. అడిగితే ఇండివిజువల్ గా తీసుకోవడం అది. ఇది భాష పదం అంటే అందరికీ వచ్చేస్తుంది కదా. అది తీసుకుని వచ్చారంటే ఇక్కడ మోస్ట్లీ ఆర్గ్యుమెంట్ లో ఎప్పుడు కూడా రూట్స్ తెలియకుండా ఫలానా చెప్పారు, ఫలానా ఇది అని చెప్పి 3 రకాలుగా వాడతారు. ఒకటి ఎమోషనల్ గా అవతల వాడిని ఒప్పించడానికో, లేదంటే అటాకింగ్ డిఫెండింగ్ మెకానిజము అట్లాగా మాట్లాడతారు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అగ్రి చేసేవాడు అయితే పాయింట్ మీద మాట్లాడతారు. సో అది మనం అలాంటి పెద్ద పట్టించుకోకూడదు నన్ను అడిగితే. సో అది మన దగ్గర స్టఫ్ ఉంటే అది కన్విన్స్ చేయాలి ఉన్న మ్యాటర్ తోటి. ఆడు కన్విన్స్ అవ్వకపోతే సైలెంట్ గా ఉండాలి. ఇంక అంతకంటే ఏం చేస్తాం మనం? చెప్పండి మిగిలిన వారు ఎవరన్నా ఉంటే, నాకు తెలుసుకోవాలన్న అలవాట్లు ఇవి ఆరిజిన్స్ ఉంటే. నేను యాక్చువల్లీ మా భవానీ గారు తిరిగి వస్తారని వెయిటింగ్. అంటే ఆయన చాలా అద్భుతంగా చెప్తారు అసలు మాండలికాలు అలవాట్లు. ఇందాక వచ్చి చెప్పి వెళ్ళారు కదా, బొంబాయి రవ్వ యాక్చువల్ బొంబాయిలో ఉండదు, బొంబాయి చట్నీ బొంబాయిలో ఉండదు అని. సో ఆయన విత్ ప్రూఫ్స్ చెప్తారు. ఆయన క్వారాలో చాలా మంచి ఆర్టికల్స్ రాస్తారు ఇట్లాంటి దాని మీద. సో ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం నుంచి న్యూక్లియర్ సైంటిస్ట్ గా ముంబైలో సెటిల్ అయ్యారనమాట. హీనో 40-50 years ఆఫ్ తెలుగు మాటలు ఎలా ఊళ్ళల్లో మాట్లాడేవి సిటీలకు వచ్చరికి ఎలా మారిపోయినాయి అనే దాని మీద కూడా మంచి ఆర్టికల్ రాశారు. సో నేను చదువున్నాను. మేబీ ఇఫ్ ఈ బ్యాగ్స్ ఆయన చాలా బాగా థియరిటికల్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లోపల మాస్క్ పెట్టుకున్నటువంటి కార్తిక్ గారు, గొళ్ళు వెళ్తున్నటువంటి మీనాక్షి గారు, దిక్కు చూస్తున్నటువంటి గౌరవ్ గారు, ఫోటో వచ్చిన పీకే గారు, ఇప్పుడే వచ్చిన భార్గవ్ గారు, ఎవరైనా మాట్లాడచ్చు. అది నాకు షేర్ చేస్తారా? రాశారని చెప్పి అన్నారు కదా కోరాలో, కొంచెం మెసేజ్ చేయండి. వారు వచ్చాక వారే మంచి మీకు డైరెక్ట్ షేర్ చేస్తారు. ఆయన పేజ్ లో డైరెక్ట్ గా అది ఉంటుంది కదా లింక్, ఆయనే పెడతారు గ్రూప్ లో. ఆయన చిన్న కాల్ లో ఉంటారు. వస్తున్నారా భార్గవ్? సారీ, వస్తున్నారా భవానీ గారు? వస్తారు. భవానీ గారు వస్తారు. బట్ ఆయన చాలా ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. అదే అందుకే ఈ లోపల మీరు మిగతా వాళ్ళు మాట్లాడేసి పెట్టేస్తే ఆయనకు టైం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇందాక బొంబాయి రవ్వ బొంబాయిలో ఉండదన్నారు కదా, నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. మాకు జర్మనీలో రష్యన్ కాఫీ దొరుకుతుంది. సో నేను కోర్స్ నాకు రష్యన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండే. నేను వాళ్ళని అడిగాను అనమాట, అరే ఇది మీ దగ్గర నుంచే వచ్చిందా నిజంగా అంటే, లేదురా మా రష్యాలో రష్యన్ కాఫీ అంటే ఏముండదు, ఈడెవడో కాఫీలో వోడ్కా కలిపేసేసి వోడ్కా రష్యాది కాబట్టి రష్యన్ కాఫీ అని పెట్టాడు దీనికి అని చెప్పాడు. సో బేసికలీ రష్యన్ కాఫీ జర్మనీలో దొరుకుతుంది, బట్ రష్యాలో దొరుకుతుంది. నాకు కొత్త డౌట్ వచ్చిందండి. మైసూర్ బోండా, మైసూర్ పాక్ లో మైసూర్ ఉంటుందా? మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుందని కాదు, మైసూర్లో ఫేమసా కాదు అసలు. ఇది మన ఇండియన్ ఫుడ్ కూడా, వెస్ట్ లో దొరికే ఇండియన్ ఫుడ్ యాక్చువల్లీ చాలా అథెంటిక్ గా ఉండదు. అది అందరికి తెలిసిందే నాకు తెలిసి. ఇది వీళ్ళ కోసం అన్ని టేస్ట్లు మార్చి క్రీమ్స్ ఎక్కువ వేసి ఇట్లా చేస్తారు, బట్ అథెంటిక్ ఇండియన్ ఫుడ్ అని పెడతారు పేరు. కరెక్ట్. అన్నింట్లోకి వర్స్ట్ అంటే బిర్యానీ. నా లైఫ్ లో ఒకే ఒకసారి తిన్నా, ఇక్కడికి వచ్చిన 12 ఏళ్ళలో ఇంకెప్పుడు టచ్ చేయలేదు. దాన్ని బిర్యానీ అనకూడదు అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారా మీరు? అంటే బిర్యానీ కాస్త ఇప్పుడు మన దగ్గర మనము రైస్ మిగిలితే పొద్దున్నే తాలింపు అన్నం చేస్తాం, గుర్తుందా? ఐడియా ఉందా? సో బేసికలీ తాలింపు అన్నం విత్ సమ్ కిస్మిస్ అండ్ వాట్ ఎవర్ క్రాప్ దట్ హీ ఫౌండ్ వేసి ఇచ్చాడు బిర్యానీ అది ఎక్కుతున్నా సార్. దాంట్లో జీడిపప్పు వేయచ్చు కానీ కిస్మిస్ అసలు
అంటే అది కశ్మీరీ బిర్యానీ ఏమో. టేస్ట్ సార్ లేదండి, మీకు టేస్ట్ లేదు, నాకు ఎవరు అర్థమైంది. అడిగారు ఎక్కడ తిన్నాను? రామ్ గారు మీకు ఈశ్వరునిలో తిన్నానండి. రామ్ గారు మీకు టేస్ట్ లేదండి, అలా అయితే వెరీ బ్యాడ్. టోక్లేన్ గారికి కూడా టేస్ట్ లేదు. తన్విక్ గారికి కాదు నచ్చి ఉండొచ్చు కాన్సెప్ట్. టాక్లైన్ గారు, దాన్ని మీరు చూడలేదు యా అసలు. లైక్ వాళ్ళు చేసే ప్రొసీజర్ అసలు లుక్ ఎట్లా ఉంది అని అసలు చూడలేదా? వామ్మో, నీకు నచ్చిన టాపిక్ పెట్టా అనుకోలేరు. అలవాట్లు అన్న దగ్గర నువ్వు బెండకాయలో పార్లేజీ బిస్కెట్ కలిపి తిన్నప్పుడే అలవాటు, ఇది ఒక అలవాటు. తర్వాత టమాటా కెచప్ లో వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నప్పుడే ఇది ఒక అలవాటు. నువ్వు కంక్లూడ్ చేస్తావు. తెచ్చింది గొర్రె. ఛ, నేను బలిపశునయ్యా ఇవాళ. ఈ ఒక్క లేదు మాటతో లేదు, దీని మధ్య రెండు చేతులు మంచి చెప్పండి గౌరవ్ గారు. ఈ ఒక్క మాటతో రెండు చేతులు పాకెట్లో పెట్టుకొని ఎక్కడికి అవుతారో తెలియదు. ఇండియా కాదు వచ్చేసి కాదు, బిర్యానీ తిని వెళ్ళిపోదు కానీ, లేదంటే తాక్లైన్ గారి దగ్గర తీసుకెళ్తే బిర్యానీ ఇప్పిస్తారు. రామ్ గారు, ఇక్కడ నా టేస్ట్ చాలా మంచిది రామ్ గారు. ఎవరు జర్మనీలో ఉన్నారన్నారు కదా, హిట్లర్ ఆరిజిన్స్ ఉన్నాయి, ఏమన్నా చూసారండి అక్కడ ఉన్నాయా? అంటే మీరు ఇందాక నుంచి ఆరిజిన్స్ అంటున్నారు కానీ నాకు అర్థం కాలేదు. అంటే ఆరిజిన్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆయన ఉన్న పెరిగిన కాదు ప్రాంతం చూసామానా, ఆయన తిరిగిన ప్రాంతం అట్లా చూసామనా? కాదు, అట్లా కాదు. అదే హిస్టారికల్ గా ఏవో జరిగినవి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఆస్ట్విజ్ ఉందనుకో, అక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంపులు అవి పెట్టారు కదా, అట్లాగా వేరే ఏమన్నా ఉన్నాయా ఏంటని. ఉంటాయండి. వీళ్ళు బేసికలీ మనకంటే కొంచెం హిస్టరీని జాగ్రత్తగా కాపాడతారు. సో మీరు ప్రతి ప్రాంతంలోనూ మీకు మెమోరియల్స్, బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ నాజీస్ బిల్డింగ్స్ కూడా, అరే వీళ్ళు ఎదవలు, వీళ్ళు ఇంత తప్పు చేశారు కదా అని, వీళ్ళు ఏ వాడకూడదు అట్లాంటి ఏం పెట్టుకోకుండా, వాళ్ళు ఎదవలు అని చెప్పి స్కూల్లో కూడా చెప్తారు. లాస్ పెట్టుకున్నారు ఇంకెవడు అట్లా అవ్వకుండా. కానీ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ చాలా వరకు యూనివర్సిటీస్ కింద, పబ్లిక్ బిల్డింగ్స్ కింద మార్చి పడేసేసి వాడతారు. సో మీకు ప్రతి చోట కనిపిస్తాయి. నేను 10 ఇయర్స్ పనిచేసిన యూనివర్సిటీలో మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే, డిస్నీ క్యాజిల్స్ ఉంటాయి చూసారా, చూడడానికి అలా ఉంటుంది అనమాట. బయట నుంచి కూడా కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. ఆ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే, అందులో ఇప్పటికి కూడా ఒక కార్నర్లో మీకు హ్యాంగ్ చేయడానికి వాడిన అదే మెడలో చైన్లెస్ లాగి మెడకి ఉరేసి హ్యాంగ్ చేస్తారు కదా, అది ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది అక్కడ. అండ్ అందులో క్లాస్ రూమ్స్ బేసికలీ జైల్ రూమ్స్. అదొక జైలు, పెద్ద జైలు. ఇప్పుడు అది యూనివర్సిటీ బిల్డింగ్ అయింది. కొన్ని రూమ్స్ అలా ఉంచి గుర్తుగా మిగతా అన్ని తీసేశారు. అందులో ఏంటంటే పొలిటికల్ ప్రిజనర్స్ని పెట్టేవాళ్ళు అనమాట. అంటే హై ప్రొఫైల్ నాజీస్కి వ్యతిరేకంగా మాట్లాడిన పొలిటికల్ ప్రిజనర్స్ ఫ్రమ్ చెక్ రిపబ్లిక్, జర్మనీ, పోలాండ్, ఈ కంట్రీస్ అన్నింటిలో తెచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. వాళ్ళు చాలా మందిని అక్కడ ఊరేసేవాళ్ళు. సో ప్రెసెంట్ ఎక్కువ క్యాథలిక్స్ అక్కడ, రోమన్ క్యాథలిక్సా? జస్ట్ జర్మనీలో మిక్స్చర్ ఉంటుందండి. ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ ఇద్దరు ఉంటారు. వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఇంతకీ ఫైనల్ గా మీకు ఏం అర్థమైంది రామ్ గారు? అంటే ఇది మా ఇన్నోసెంట్ ఒకసారి లిస్ట్ చెప్పాడంటే, ఆహారపు అలవాట్లు ఇలా కూడా ఉంటాయా అన్న షాక్ తో సగం మంది కింద పడిపోతారు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఐ మీన్ ఒక 1 వీక్ బ్యాక్ నేను వారణాసి నుంచి రిటర్న్ అయ్యాను. అక్కడ మేము ఫ్రైడ్ ఇడ్లీ ట్రై చేసాం అనమాట. మొదట్లో బియ్యడ్గా అనిపించింది కానీ తర్వాత టేస్ట్ బాగుంది రామ్ గారు నిజంగా. అంటే ఒక మన హ్యాండ్ అంత ఇడ్లీ వేస్తాడు, వేసేదాన్ని పావు బాజీ లాగా లోపలికి కట్ చేసి ఏదో సంథింగ్ లైక్ మసాలా స్టఫింగ్ అనమాట. మన దోశలకి వాటికి మసాలా కర్రీ యూస్ చేస్తారు కదా, అది స్టఫ్ చేసి దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా, అందులో దాన్ని ముంచి దాన్ని ఫ్రై చేస్తాడు అనమాట, విచ్ ఇస్ కాల్డ్ ఫ్రైడ్ ఇడ్లీ అంట. ఫస్ట్ టైం కొంచెం వియర్గా అనిపించిన, తర్వాత టేస్ట్ బాగానే ఉంది. వై డోంట్ యు ట్రై దట్ రామ్ గారు? నేను పోతానా? ఏ అంతేం బాగోకుండా ఏమి ఉండదు అబ్బా. మేబీ కొద్దిగా మసాలా ఏదైనా జోడించి కారపొడి వేసి ఉంటాడు. నో నథింగ్, ఫ్రైడింగ్ డ్రెస్సింగ్ ఏం చేయలేదు వాడు ఎక్స్ట్రాగా. జస్ట్ లైక్ అంటే ఒక ఇడ్లీ ఉంటది కదా, చిన్న ఇడ్లీ, మన రెగ్యులర్ ఇడ్లీ కాకుండా మన హ్యాండ్ సైజ్ అంత ఉంటది పెద్ద ఇడ్లీ. యాక్చువల్లీ అవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న ప్లేట్స్ లెక్క, కార్నర్డ్ ఉన్న ప్లేట్స్ లెక్క ఉంటాయి, దాంట్లో వేస్తారు. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా పెద్దది ఉంటది, బేసిక్ గా చిన్న ఇడ్లీ కాకుండా పెద్ద సైజు పట్టేటట్టు, ఇంచుమించుగా మీరు అంటున్నట్టు హ్యాండ్ సైజ్ పట్టేది ఒక ఇడ్లీ ఉంటుంది. దెబ్బరొట్టలు పట్టుకుని మీ ఇద్దరు పెద్ద ఇడ్లీ అన్న సైజులు మారుస్తున్నారు. దెబ్బరొట్టి కాదన్నయ్య, మరి ఇక్కడ పుట్టిన దెబ్బరొట్టికి ఇడ్లీకి తేడా తెలియనంతగా అదే కదా, వాడు దెబ్బరొట్టని కాల్చి కోరండాడు మధ్యలో, వాడు తవ్వ దెబ్బరొట్ట చేసి మీకు ట్రేస్ ఫోటో తీసి పంపిస్తాను ఇన్స్టాలో, నాకు ఒకసారి మెసేజ్ చేసి చెప్తా. రామ్ గారు ఇవ్వండి, చెప్తా చూడండి. ఇడ్లీని మన రెస్టారెంట్ లో ఇస్తాడు చూసారా, పెద్ద ఇడ్లీ ఇస్తాడు, మన హ్యాండ్ సైజ్ పెద్ద ఇడ్లీ. అది వాడు మధ్యలోకి పావు బాజీలా పూర్తిగా కట్ చేయడు, జస్ట్ ఓపెన్ అయ్యి అనమాట. అందులో స్టఫింగ్ పెడతాడు, ఈ మసాలా స్టఫింగ్ అనమాట. కూర మసాలా దోశ అంటే వాడు కూర ఎట్లా వేసేస్తాడు, ఆలు కర్రీ
సో అది ఈ స్టఫ్ ముంచి చేసి మసాలాలో బజ్జీలో ముంత పెట్టినట్టుగా మేబీ నాకు తెలీదు. దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి దోస బ్యాటర్ లో దాన్ని డిప్ చేస్తాడు పూర్తిగా. దాన్ని ఫ్రై చేస్తున్నాడు అనమాట. ఏందిరా కొత్తగా అని అడిగితే వాడు ఫ్రైడ్ ఇడ్లీ అన్నాడు. విత్తగా ఉంది, వినడానికి తింటే బతుకుతామని డౌట్ వచ్చింది. వి ట్రైడ్ ఇట్, ఇదిగో బట్ టేస్ట్ బాగుంది. వింటే నా- తింటే ఇదిగో వింటే వింటే వింతగా ఉంది, తింటే వెరైటీగా ఉందని నువ్వు మాట్లాడొద్దు. ప్రపంచంలో కామన్ మాట్లాడుతూ నువ్వు ఉంటాను కానీ దయచేసి నీ ప్రయోగాల ముందు వాడు ఎంత చేసినా అది దుగదుడుపు, అది మనుషులు తినేది అయి ఉంటుంది. నీ ప్రయోగాలు నువ్వు తిన్నది మాత్రం ప్రపంచంలో క- అసలు అది నెక్స్ట్ లెవెల్ అంతే. అంతే. ఇక్కడ సార్ ప్రతి తిట్టకండి కాదండి. సార్. ప్రతి చాలా మంది సార్ కామ్ రామ్ ఉన్నారు. గారు ఒక 3 చెప్పు, నీ గురించి ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి. రామ్ ఒక గారు 3 చెప్పు. తిట్టకండి, గారు రామ్ గారు తో- తిట్టకండి. అతను ఇన్నోసెంట్ ఫెలో అండి, అదే ఇన్నోసెంట్. అదే అందుకే అదే అదే అమాయకంగా చెప్పేది. ఎన్ని రకాలుగా తోక్లేన్ గారు తినొచ్చు, అమాయకంతో ఎన్ని చేయొచ్చు అని చెప్తాడు. ఇప్పుడు ఓ 3 చెప్పు నాన్న, వీళ్ళకి తోక్లేన్ గారు జీవితంలో క్లారిటీ వస్తుంది. అదే నేను తోక్లేన్ గారు అడుగుతున్నాను. తోక్లేన్ గారు ఓక్రా మిల్క్ షేక్ అన్నమాట ట్రై చేశాను. యా, ఓక్రా మిల్క్ షేక్ చేశాను. ఎట్లుంటది, బాగుంటది అని చెప్తే బాగుంటలేదని చెప్తున్నారు వీళ్ళు. సార్ ఇప్పుడు భయం నువ్వు వేస్తుంది ఓక్రా బాగుంటది, అన్నయ్య, మిల్క్ షేక్. బాగుంటది తన్విక్. భయం వేస్తుంది సార్. లేదండి, యూ షుడ్ ట్రై ఇట్ డెఫినెట్లీ. మీకు నచ్చుద్ది, డెఫినెట్లీ నచ్చుద్ది ఓక్రా సార్ మిల్క్ కానీ షేక్. మీరు ఇడ్లీ గురించి చెప్తుంటే నాకు చాలా శ్రవణానందంగా ఉందండి. ఎందుకంటే నాలాంటి ఇడ్లీ హేటర్స్ అందరికి ఇడ్లీని అలా కూనీ చేస్తూ ఉంటే చాలా హాయిగా ఉంది. అది ఇడ్లీకి అలా అయిపోతే వాడు ఊతప్పం అన్నాడు అనమాట. వాడు పెట్టింది సౌత్ బోర్డ్ అనమాట, ఐ మీన్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అని. వాడు ఊతప్పం అని పెట్టాడు. ఓకే ఫైన్, నేనేంటి ఊతప్పం అంటే కొంచెం మళ్ళాగా నోటేల్ గారు, మీరు ప్రాపర్ ఇడ్లీ తినలేదు, అందుకనే మీరు ఇడ్లీని హేట్ చేస్తున్నారు. అంటే ఇడ్లీ మీరు మీద ద్వేషం విజయ లేదండి, ఇడ్లీ మీద ద్వేషం లేదు. బాలకృష్ణ గారి లాగా ఇడ్లీ కూడా కొన్నిసార్లు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కానీ పక్కన దోశ లాంటి చిరు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సెకండ్ చాయిస్ అంత ఇంపార్టెన్స్ ఉండదు కదా. సో దోశతో పోల్చుకున్నప్పుడు ఇడ్లీ తక్కువ అంటున్నాం అంతే. అయితే తోక్లేన్ గారు వాడు ఊతప్పం అని వేసాడు అనమాట. వాడు పెనం మీద ఉన్నప్పుడు దాన్ని ముక్కలు చేసాడు అనమాట, కూని చేసాడు దాన్ని. ఏం చేస్తున్నారా అని అంటే ఇట్టాగే తింటారు అన్నాడు. ఒరే నువ్వు ఊతప్పంలా వేసి ఇవ్వరా అని అడిగాను వాడిని. అట్లా చేసాడు వాడు ఊతప్పాన్ని, ముక్కలు చేస్తాడు దాని మీద కిచెన్ టేబుల్ అనమాట. చూసారు మనకి ఇప్పుడు ఇక్కడ రోల్స్ పావు చేస్తా, ఐస్ బాజీ క్రీమ్ రోల్స్. మొక్కలు చేయరా, సేమ్ అంతే. అది అయ్యో, we cannot ఊతప్పానికి expect పావు them to బాజీ be doing perfectly. కానీ అక్క నువ్వు రా ఇక్కడ మా ఇంటికి, పావు నీకు బాజీని ఖచ్చితంగా ముక్కలు ఓకరా మిల్క్ ముక్కలు చేసి అక్క నువ్వు మా ఇంటికి రా, నీకు ఓకరా మిల్క్ షేక్ చేసిస్తాను. డెఫినెట్లీ యూ లైక్ ఇట్. నేను ఆ దరిదాపుల్లో కూడా రాను. నేను చేసా, ఇక్కడ డీపీ పెట్టమని పెడతాను. అంత నేను అంత ధైర్యం ప్రౌడ్ నాకు ఫీల్ లేదు అవుతావు సార్ ఇక్కడ. ఓకరా. లే ఒకసారి గౌరవ్ గారు మోడీ అండి సార్ ఎవరన్నా. తన్విక్ గారు అది జిగటగా ఉండదా? నో, అంటే నేను దాన్ని ఎయిర్ ఫ్రై చేసాం అనమాట. పచ్చడి తెలుసు కానీ ఒకరా పచ్చడి తెలుసు కానీ ఇదేంటండి బాబు. ఆబ్వియస్లీ కొద్ది రోజులు పోతే అదే మీకు ఫ్యూజన్ ఫుడ్ లో అదొక కొత్త ఏమంటారు, నాకు చెప్పడానికి రావట్లేదు, అవుద్ది అనమాట. రైస్ తోటి మీరు టొమాటో కెచప్ ట్రై చేయొచ్చు, ఇడ్లీతో టొమాటో కెచప్ ట్రై చేయొచ్చు. ఈసారి ఎప్పుడన్నా పాయసంలో బిర్యానీ కలిపి తినండి, బాగుంటది. డెఫినెట్లీ, దానికే ఉంది. స్వీట్ అండ్ ఐ మీన్ మసాలా టేస్ట్ బాగుంటది. లోతులు గారు మీరు మళ్ళీ లాజిక్ మిస్ అయ్యారు. మిక్చర్ లో లడ్డు, లేకపోతే ఏమంటారు సాంబార్ లో ఫ్రై, ఇలాంటి చిన్న చిన్న జూజుపి చెప్పకూడదు మీరు. సార్ ఎప్పుడన్నా సాంబార్ లో మజ్జిగ కలుపుకొని తాగారా? ప్రైమరీ స్కూల్ స్థాయిలోనే ఉన్నారు మీరు. సాంబార్ మజ్జిగ కామన్ రా తోకలేన్ గారు. అవునా? అంటే సాంబార్ అన్నం బాగా కలుపుకొని కొంచెం పెరుగు వేసుకొని తినేయటమే. లేదా పెరుగు వేసిన తర్వాత నీళ్లు పోసుకోవాల్సి వస్తే అక్కడ సాంబార్ పోసుకోవటమే అంతే. బాగుంది. అది బాగుంటది బేసిక్ గా. అది పెరుగు సాంబార్ తెలుసండి, అది తింటారు. ఫ్లేవర్ బాగుంటది, జారుగా కూడా అవుతుంది, అంటే కలుపుకోవడానికి ఫ్రీ ఉంటుంది. అంటే పెరుగు సాంబార్ వేసుకున్నట్టు అంతేనా? ఎస్ రామ్ గారు, జంబలకడి జారు మిఠాయి లాగా. బిస్మిల్లాబాద్ లో పెరుగు చట్నీ వేసుకుని తిన్నారా, అది కూడా ఒక కాంబినేషన్ బేసిక్ గా. తింటారు అది తెలుసు. సార్ కొంచెం సేపు ఈ వర్స్ట్ కాంబినేషన్స్ కాకుండా చెప్తాను సార్ ప్లీజ్. వర్స్ట్ కాంబినేషన్స్ ఆపేసి అన్ని చేసి అన్ని తిని అన్ని బాగున్నాయి. పోయినసారి కదా పైనాపిల్ బాబు ఏం తిన్నావు ఐస్ క్రీమ్ లో. ఓకే మాండలికాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు తోకలేగా తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను. మాండలికాలు వద్దు. ఇప్పుడు ఆల్రెడీ అందరి మైండ్లు ఖరాబ్ అయిపోయినాయి. కొంచెం పాజిటివ్ చెప్పుకోవాలి.
సార్ నేను చెప్తాను చూడండి ఒకటి. నాకు మంచి మంచి వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయలో వచ్చే వెల్లుల్లి ఒకటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సార్. అట్లాంటివి మీకు ఏమైనా తెలుసా? లేదండి, యాక్చువల్ గా నెయ్యిలు మీకు ఏం లేదు తెలియదు సార్, సార్. ప్రవీణ్ గారు మీరు ఆవకాయ ఆగండి. నెయ్యి విత్ కాదండి. కాంబినేషన్ అని కాదు, ఆవకాయ విత్ కాంబినేషన్ అని ఒక బుక్ రాశాడు. ఇప్పుడు చెప్పు రానా లిస్ట్. లేదు నేను చెప్తా. అంటే కాదు ఈ కాదు నెయ్యిలు గట్రా మనకు సెట్ అవ్వండి, బికాస్ ఐఎమ్ వీగన్. దానికి వేరేది ఇంకేదైనా చెప్పండి. పప్పు నూనె అండి, వేరుశనగ నూనె ఎప్పుడన్నా కానీ పప్పు నూనె కానీ Yes. అది వేసుకోవాలి. నెయ్యి వేసుకోకూడదు. నెయ్యి ఏ పచ్చడిలో అయినా నెయ్యి వేస్తే నెయ్యి టేస్ట్ ఒకటే తెలుస్తుంది, అది పచ్చడి టేస్ట్ ని ఎన్హాన్స్ పచ్చడి చెయ్యదు. తెలీదు ఎగ్జాక్ట్లీ. ఏం అది కూడా చెప్తున్నారు? పచ్చడిలో చాలా ఉన్న ఆయిల్సే. బాగుంటుందండి. నిజంగా నోటెల్ గారు, మీరు ఒకసారి నెయ్యి వేసుకొని తిన్నారు కదా ఇప్పటి వరకు, ఒకసారి వేరుశనగ నూనె వేసుకొని తినండి నెయ్యి ప్లేస్ లో. చాలా అదే బాగుంటుంది. వేడి వేడి అన్నం, అదే ఆవకాయ. టేస్ట్ ని గుర్తించండి మీరు. ఇక్కడ ఇంకో ఆవకాయలో విషయం కూడా ఉల్లిపాయలు ఎప్పుడు చెప్పాలి. వేసుకోలేదా? ఏది అర్థం కాలేదు. ఆవకాయలో ఉల్లిపాయ ఉల్లిపాయ ఆవకాయలో ఉల్లిపాయ అంటే తింటాం, సైడ్ గా తింటాం, సైడ్ గా కొంచెం సైడ్ గా ఆవేసి. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ తిన్నట్టు. ఎస్ లైక్ దట్. నేను కూడా యా, చిన్నప్పుడు తిన్నాను. అవును. ఆవకాయ అయినా ఇప్పుడు కాదండి, మీరు ఏ పచ్చడిలో అయినా, అది గోంగూర అయినా కూడాను, చింతకాయ పచ్చడి, ఏ పచ్చడిలో అయినా చాలా మంది నెయ్యి వేసుకుంటారు, కానీ నెయ్యి టేస్ట్ ఒకటే తెలుస్తుంది, అది టేస్ట్ ని చంపేస్తుంది. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి, నెయ్యి వేసుకోకూడదు పచ్చళ్ళలో అసలు. వేరుశనగ నూనె ఎస్టిమేట్ ఉంటది. సార్ టోటల్ నోట్ చేసాము. ఎక్సెప్షన్ రైస్. నెక్స్ట్ మీకు ఇష్టమైంది వేరుశనగ చెప్పండి. నూనె మీకు ఇష్టమైన వంటకం చెప్పండి ఒకటి. మీరు ఇష్టమైన తినేది. ఎవరికి? నాకా? మిమ్మల్ని కాదండి, యూనివర్సిటీ మీరు ఆగండి కొద్దిగా. మీరు మళ్ళీ ఏదో చెప్తారు. మీరు కాదు. లేదు మీరు ఎప్పుడన్నా ఇంత మాట పెరుగన్నంలో బూందీ వేసుకొని తిన్నారా? ఆ కాంబినేషన్ నేను చాలా తింటా. బాగుంటుంది. యా, అది బాగుంటది. కారం బూంది. పెరుగులో కారం బూందీ కాదు కానీ బూందీ వేసుకుని నానబెట్టుకుని తింటారు చాలా మంది. క్రంచీగా తింటారు, కొంతమంది నానబెట్టుకుని తింటారు. క్రంచీగా బాగుంటుంది. క్రంచీగా చాలా బాగుంటుందండి. అది సేవ్ కూడా బాగుంటుంది దాంట్లో. ఇంకా ఇది ఎవరికైనా ఆలు తెలుసా? ఆ, అదేంటి, ఊరబెట్టడం కూరగాయ ముక్కల్ని, లైక్ మనకి క్యారెట్ ని, పచ్చిమిరపకాయలు లేతవి, అందులో మామిడికాయ ముక్కలు, ఇవన్నీ కలిపి నానబెడతారు. ఎప్పుడైనా చేసుకున్నారా? ఏం చేస్తారు దాన్ని? నానబెడతారంటే ఉప్పు వేసి దాంట్లో నానబెట్టడమే. జస్ట్ కొద్దిసేపు అయ్యాక ఊరుతాయి, అవి టేస్ట్ చాలా బాగుంటది. వేడి వేడి అన్నంలో కలుపుకుని ఓకే. తినేయడమే. అంటే మాకు మిరపకాయలు అంటే ఏంటంటే వాటిని మిరపకాయలు పెట్టి ఎండబెడతారు పెరుగులో పెట్టి. పెరుగులో అవి వేసి ఎనిమిది పచ్చిమిరపకాయలు అంటారు కదా, అదే చల్లమిరపకాయలు. చల్ల మిరపకాయలు. చల్ల అంటే మజ్జిగ కాబట్టి మజ్జిగలో చేస్తారు లేదా పెరుగులో చేస్తారు. అవి ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. నాకు చాలా ఇష్టం అవి. పప్పుచారులో చాలా బాగుంటాయి. అది కాదు, ఇది వచ్చేసరికి ఓన్లీ నిమ్మకాయ రసంనే పిండి ఉప్పు కలుపుకొని కానీ చాలా దాంట్లో కారంగా ఉంటుంది. బాగుంటాయండి మిరపకాయలు, చాలా బాగుంటాయి. మొత్తం ఆ సీడ్స్ బాగుంటాయి, అన్ని కాకపోతే వాళ్ళు తీసేస్తే మజ్జిగతో చేసేస్తారు. చాలా మంది మజ్జిగ చేసేసిన తర్వాత మజ్జిగతో చేస్తారన్నమాట, వెన్న ఉంచరు అందులో. లేదు, అచ్చంగా ప్యూర్ పెరుగులో పెరుగుతోనే వాటర్ పోసి చేయాలి. అదే చేయాలి. అలా చేస్తే నీకు వేయించినప్పుడు ఆ బటర్, దాని అంటారు నెయ్యి స్మెల్ వస్తుంది, అదే బాగుంటాయి. అండ్ ఇంకోటి ఆ ఏంటంటే నెయ్యి కూడా వాటర్ ఎక్కువ ఎండబెడతారు. వేసేస్తారు. ఆ నెయ్యి కూడా ఎండబెట్టుకుంటాం మేము. ఐ మీన్ ఆ పెరుగు, సారీ మై మిస్టేక్. కరెక్ట్. అది కూడా ప్లేట్ లో పోసి ఉంచుతారు బయట. వంటలక్ గారు అందరూ మీలాగా సీఏలు చేసి అవును. కోట్లు సంపాదించారు కదండి పెరుగులోనే చేయడానికి. కొంచెం మజ్జిగ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ ఉన్నారు. ఆవిడ గుమ్మడికాయ ఉడియాలు కూడా ఎరగదీస్తారు. టోక్లేన్ గారు, మీరు ఆ మాట అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చెప్పండి అండి. దోశలు వచ్చి ఏమన్నా మేము అంటే తినేది, క్లాస్ అట్లు తీసుకొస్తారు. వచ్చి దోశలు వచ్చి ఇంత మేము క్లాసెస్లు తినేది, అట్లు ఏంటండి వచ్చి నోటెల్ గారు మీరు? అదే చెప్తున్నా అదే తల్లి. అంటున్నా. అదే ఇంత క్లాసెస్లు ఏంటండి మీరు? ధీరజ్, వీళ్ళు దోశలు తింటారంట, మనం అట్లేగా తినేది ధీరజ్. దోశ అనేది తెలుగు కాదయ్యా, అట్టు. దోశలు అగ్రకుల వాళ్ళు తినేదండి. నో 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 అసలు దోశ అనేది తెలుగు పదం కాదు. రొట్టె, అట్టు, అట్టు అనేది మంది. పుల్లట్టు, మినపట్టు, ఇట్లాంటి మన పెసరట్టు. ఇక్కడ లాంగ్వేజ్ మ్యాటర్స్ కదా ధీరజ్. దోశ మళ్ళీ నువ్వు థిక్నెస్ ఆఫ్ దోశలోకి వెళ్ళకూడదు, అది మనది కాదు. దోశలోకి వెళ్తే మళ్ళీ బొబ్బట్టు, దిబ్బట్టు, అట్లా. యాక్చువల్లీ దాని గురించి కాదు, దోశలంటే అంతమందికి కాదండి, మేము అంతమందికి ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసేంత డబ్బులు లేక ఒకే పెద్ద గిన్నెలో ఇడ్లీ పిండి వేసుకుని గిన్నె రొట్టెలు చేసుకుని అందరం షేర్ చేసుకొని తింటాము.
మీరు మమ్మల్ని క్లాసుల గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ మాకంటే పని పాట ఉండదు కాబట్టి పెనం బాగా వేడెక్కేదాకా కూర్చొని పలుచగా నెయ్యి వేసుకొని దోశలు పైన ఉల్లిపాయలు పప్పులు అన్ని అదే కదండి, మేము గ్యాస్ ఆదా చేసుకోవడానికి కొంచెం మందంగా వేసుకుని తింటాం పేదవాళ్ళం, నిమ్న కులాల వాళ్ళం. మీరేమో అదే పల్చగా పెద్దగా వేసుకుని తింటారు. ఎంత కదా ధీరజ్? దాని మీద ఎక్స్ట్రాగా ఎగ్జాక్ట్లీ దాంట్లో అగ్రకులపు నెయ్యి అది ఇది కాదు కాదు తన్విక్, ఇది తెలుసా నీకు? జనరల్ గా బ్రాహ్మిన్స్ కర్రీస్ లో టొమాటోస్ ఎందుకు వాడరు? అవును వాడరని తెలుసు, ఎందుకు వాడరు నేనేం అంటే చెప్తారు ఏదైనా అదే నాకు పద్ధతి. ఇప్పుడు జనరల్ గా మన ఇంట్లో ఈ చిక్కుడుకాయ టమాటా, ములక్కాడ టమాటా అవన్నీ చేయరు కదా, చేసిన తిడతారు కదా. మోస్ట్లీ ఫ్రైస్ ఎక్కువ ఉంటాయి. పులుసు కూరల్లో టమాటా అవును. అంటే ఏంది ఇప్పుడు మేము అసలు యాక్చువల్లీ అదైతే అవాయిడెంట్ ఏం కాదు కదా టమాటా అదే నాకు యాక్చువల్ గా సందీప్ అడిగాడు టమాటా చిక్కుడుకాయ చెయ్యి అన్నాడు, నాకు రాదన్నాను. నేను ఎప్పుడు చేయలేదు. అదేంటి అంటే టమాటా I don't know the reason. అది ఎందుకో తెలుసా అండి శ్రవంతి గారు మీకు? తెలియదు నాకు అసలు, అది ఇప్పటి వరకు నాకు ఆ సందేహం రాలా. ఆలోచించగా ఇప్పుడు వచ్చింది. చిక్కుడుకాయ ఏం చేస్తాం ఇప్పుడే రియలైజ్ అయ్యా ఇది. 30 సెకండ్లు ఇస్తే నేను చెప్తా. చెప్పు రామన్న. బేసిక్ ఏంటంటే ఇళ్లల్లో అంటే మీ ఇళ్లల్లో ఎక్కువ తెలియకుండా సమిష్టి కుటుంబాలు ఉండేవాడు పితృకార్యాలు ఎక్కువ అవుతుండేవి. సో విశ్వామిత్ర సృష్టిలో కొన్ని కలపకూడదు. అందులో ఈ టమాటాలు, క్యారెట్లు ఇట్లాంటివి అనమాట. అప్పుడున్నటువంటి పదార్థాలే వాడాలి. 1. 2 అందరిలాగా అందరి వాళ్ళ ఇళ్ళలో బయటికి వెళ్తారు కానీ మీ ఇళ్ళల్లో చాలా మంది బయటికి వెళ్ళరు. సో బయట దొరికే వస్తువు కొని తేవడం కన్నా తరతరాల నుంచి అంటే తాతమ్మలు, బామ్మలు, అత్తగారుల నుంచి మన పెరట్లలో ఎక్కువ దొరికేది గంగపాయల కూర, చుక్కకూర, కరివేపాకు, మన దోసపాదులు, మన గుమ్మడికాయ వడియాలు. సో ఈ ఈ ఈ ఫార్మాట్ అనేది అలవాటైంది. ఎప్పుడో బయటికెళ్ళి సూపర్ మార్కెట్‌కి వచ్చిన వాళ్ళు వచ్చి ఉండటం అలవాటు చేసుకున్నారు గానీ, ఇంకా మడి ఆచారం ఉన్నటువంటి వాళ్ళకి ఆ కూర ప్రాసెస్ అనేది తెలీదు. అంటే ఇప్పుడు గోరు చిక్కుడుకాయ తీసుకొచ్చి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటది కాబట్టి దాన్నంత ఎంగేజ్ చేయరు. అప్పటికప్పుడు అయిపోవాలి వీళ్ళకి. ఎందుకంటే ఎంతమంది వస్తారో, ఎంతమంది ఎళ్ళరో కాబట్టి. సో అలా అలవాటైంది. సో ఇంకా మడి ఆచారాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే అది విశ్వామిత్ర సృష్టి కాదు కాబట్టి అదొక ఉల్లిపాయ, ఎల్లిపాయ యొక్క ఈ బ్యాచ్‌తో ఉంటుంది కాబట్టి అవి తొందరగా అలవాటు చేసుకోలేదు ఒంటిలలో. అంతే తప్ప పెద్ద కారణం ఏం లేదు. కాదండి. డిసగ్రీ చేస్తాము. మా పేదవాళ్ళకేంటంటే మాకు అన్నంలో కూర కలవాలంటే కొంచెం కూర నీళ్ళుగా చేసుకుంటే బాగుంటది. గుజ్జు గుజ్జుగా. అందుకని మేము టొమాటోస్ ఇవన్నీ వేస్తాము. బాగా డబ్బులున్న వాళ్ళు, కోట్లున్న వాళ్ళు, మన వంటలక్క గారు లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రైలు అవి చేసుకొని తినగలరు. సో మాకు ఫ్రై చేసుకుంటే సందీప్ కూడా ఇదే చెప్పాడండి ఎగ్జాక్ట్ గా. మీరు ఉల్లికారం కూరలు, పనస పొట్టు కూరలు ఇవన్నీ తింటారు. మాకు ఎక్కువ మందికి అయిపోవాలి కాబట్టి, గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి టమాటా యూజ్ చేస్తాం. అంటే ఫ్రై చేసుకుంటే ఒక పొద్దే నిండుతుందండి. అదే మేము పులుసులు లేదంటే ఇగురులు చేసుకుంటే మాకు 3 పొద్దులు తినొచ్చు. అందువల్ల అట్లా చేసుకుంటామండి. నైస్. ఇట్లుందా? నాకు ఇది తెలీదు. అంటే నేను కూడా విన్నా. మనకి నా ఫేవరెట్ వాజ్ ఇది మన బుడం కాకరకాయ అంటారు కదా, చిన్న కాకరకాయ రౌండ్ గుండి బుడిపిలు ఉంటాయి. ఐడియా ఉందా మీకు? ఆర కాకరకాయ, మీ ఊరిలో ఆర కాకరకాయ అంటారు. సో ఫ్లేవర్ తో ఉన్న టేస్ట్ నాకు బాగా ఇష్టం. సో నా ఫ్రెండ్ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ మటన్ లో అండ్ చికెన్ లో కలిపి పెడతారనమాట. అదేంటంటే అంటే ఇది కూడా అదే టేస్ట్ అంటుకుంటది, ఆ ఒక్కటే బాగుంటుందట. సో ఏ వెజిటేబుల్ ని చికెన్ అండ్ మటన్ వండేటప్పుడు కలపరు కానీ ఆర కాకరకాయని కలుపుతారు యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఇట్లా కూడా అవుతుందా అని. సో ఇందాక నోటెల్ గారు చెప్పిన లాజిక్ వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు. మంది ఎక్కువైనప్పుడు చికెన్ సరిపోకపోతే ది మిక్స్డ్ దిస్ ఆరకాక ఇంటూ దిస్ అండ్ ఇట్ హ్యాస్ ది సేమ్ టేస్ట్. అందుకని నాకు విడిగా తిన్నప్పుడు గమ్మత్తుగా అనిపించింది అది. యా, మీనాక్షి గారు కూడా అలా చేశారేమో, థమ్స్ అప్ ఇస్తున్నారు. మీరు అలా చేస్తారా అండి? చికెన్ లో వేయం, మటన్ లో వేస్తాం. ఓకే. అంటే అంటే టేస్ట్ బాగుంటుందా? మాస్ ఆన్సర్ ఇచ్చారండి మీరు అసలు నిజంగా మాస్ ఆన్సర్ ఇచ్చారు. అదే కాదు వెజిటబుల్ తగులుతుందా, టేస్ట్ వస్తుందా అండి? అదొక డౌట్ నాకు అంతే. బాగుంటుంది. అంటే నేనైతే 2 పీస్ చేస్తాను. చిన్నవైతే 2 ముక్కలు కోస్తాను, పీస్ లాగే ఉంటది. ఓ నైస్. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో కిటుకుంది ఇందులో ఇన్ఫ్లుయెన్సర్ గారు. తాగని వాళ్ళకి ఇదేదో వెరైటీగా బాగుందిలే, గోంగూర మటన్ లాగా వెజిటబుల్స్ ఇన్ కాంబీ అనుకుంటారు, బాగుంది అనుకుంటారు. తాగిన వాళ్ళకి బాగా ఎక్కినాక ఇంక తెలియదు తేడా, అదే మటన్ అనుకుని తినేస్తారు. ఖర్చులో ఖర్చు.
నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడు, తెలంగాణ పెళ్ళికి వెళ్తే పనసపొట్టు అది ఉంటుంది కదా, పొలావ్ చేశారు, పనసకాయ పొలావ్ చేస్తే అటు మటన్ అనుకుని తినేస్తున్నాడు. అది సాటిస్ఫైడ్. హ్యాపెన్స్. ఇలాంటివన్నీ చూసి తెలుసుకోవడమే రామ్ గారు మనం. అదే కదా. చాలా మంది వెజ్ బ్యాచ్ కదా ఇక్కడ. ఏమో సార్, మీ మటన్ టేస్ట్ మాకు ఇక్కడ తెలియదు. వెజ్ నాకు అంటే చాలా ఇష్టం. రామ్ బ్రో అందరు ఓకే గానీ రాగి సంకటి గురించి ఎవరు మాట్లాడటం లేదు బ్రో. ఏం చెప్పండి మాట్లాడాలి సార్, చెప్పండి మీరే. అంటే మా అనంతపురంలో రాగి సంకటి ఫేమస్ కదా, అంటే పొడి మాకు కూర, సంకటి రాగి సంకటి, చెనక్కాయల చట్నీ. పికే గారు, నాకు ఒక డౌట్ అండి. ఎగ్జాక్ట్. ఇది రాగి సంకటిని కర్ణాటక వాళ్ళు తీసుకుంటారు, రాయలసీమ వాళ్ళు, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఏమన్నా తెలుసా మీకు? అది లైక్ కర్ణాటకనే అనుకుంటాను నేను కూడా, మాది బార్డర్ కదా కర్ణాటక అనంతపురం. సార్ ఐ డిజగ్రీ సార్, ఎందుకంటే మాది ఒంగోలులో కూడా రాగి సంగటి మేము బాగానే తినేవాళ్ళం. నేను చిన్నప్పుడు కూడా తిన్నాను బాగానే, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వండి పెట్టేది. సో ఐ థింక్ ఈ కల్చర్స్ అంటే కర్ణాటక మనము జాయింట్ కదా, చాలా విషయాలు కలిసి పెరిగాం కాబట్టి, అంటే లాంగ్వేజ్ తో సహా ఏదైనా సరే చెప్పలేము మేము కర్ణాటక ఆంధ్ర సపరేట్. అంటే కొద్దిగా బార్డర్ దగ్గరలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరలో ఉన్న అమ్మాయి ఎవరైనా వచ్చినా కూడా అది ఆటోమేటిక్ గా ఇంట్లో ఇన్హిబిట్ అయిపోతుంది. అలా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కులాంతర వివాహాలని మొన్న మీరు ఒక రూమ్ లో ఖండించినట్టు ఇప్పుడు ప్రాంతాంతర వివాహాలను కూడా ఖండిస్తున్నారా? ప్రాంతాంతరాలు కాదని నేను ఖండించడం ఏంటి, నేను ఎవరిని ఖండించడానికి క్యాల్ లెవెల్లో ఫెయిల్ చేసుకున్నట్టే. అది కాదు, అంటే అనంతపురం ఇచ్చేది వీళ్ళు తింటారు బాగా. సో అక్కడి నుంచో మా ఇంట్లో రాగి సంకటి, జొన్న రొట్టె ఇవి రెగ్యులర్ గా ఉంటాయి. రాగి సంగటిలో ఎక్కువ మంది చికెన్ అవి చెప్తారు, కానీ రాగి సంగటిలో పప్పుచారుని అంటే వేరేలా చేస్తారు. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. అలాగే మన దగ్గర మార్చిన కారం అని ఉంటది, ఐ డోంట్ నో ఇఫ్ నార్త్ ఆంధ్రాలో ఉందో లేదో. మార్చిన కారం అంటే కారం ని నల్లగా మాడుస్తారు బేసిక్లీ, అది కూడా అదిరిపోతుంది. యాక్చువల్లీ నేను ఎగ్ తింటా, ఆ ఎగ్ ఫ్రైకి కారంతో మాడితే దాంట్లోకి వెల్లిపాయ వేసుకుని తింటారు. టాప్ లేయర్ బాగా కాలుతుంది, ఆ కారం అది కొంచెం అలా అలా వండుకుంటే బాగుంటది. కొంచెం ఎలా చేస్తారో ఐడియా ఉంది, అది మార్చిన కారం అంటున్నారు. కనుక్కోవాలండి, చాలా బాగుంటది అది. యాక్చువల్లీ మా దగ్గర మా ఏరియాలో కొత్త అల్లుడికి ఫస్ట్ అది పెడతారని అంటారు. అంటే ఆడు తినగలడా లేదో చూద్దామని. జనరల్లీ ఫ్రైస్ ఇట్లా ఇష్టపడే వాళ్ళు, అంటే మా ఇంట్లో అయితే అమ్మ ఎక్కువ చేస్తారు, నాన్నకి ఇష్టం అని, నాకు అది అలవాటు అయిపోయింది. పాటోడి అని చేస్తారు, ఐడియా ఉందా? మనకి కాకరకాయ ఫ్రైలో ఒక మసాలా ఉండి పిండి పిండిగా వచ్చినట్టు పప్పు కూర తోటి పాటోడి లాగా చేస్తారు, పప్పే ఫ్రై అవుతుంది అనమాట. ఎవరికైనా ఐడియా ఉందా? కాకరకాయ తెలుసండి, తెలుసు. అది శనగలతో కూడా చేస్తారు, శనగ పప్పుతో కూడా చేస్తారు. పకోడి కాదన్నా, పాటోడి. ఎప్పుడన్నా గ్రైండ్ చేసి జస్ట్ పప్పుని గ్రైండ్ చేసి పిండిని ఫ్రై చేయటం అంతే కాదు. దాని పేరు ఆకుకూర పప్పుకూర లాగా ఉంటుంది టేస్ట్, ఆ పొడి కూర లాగా ఉంటుంది. ఆకుకూరతో పొడి కూర చేస్తారు, ఐడియా ఉందా? పప్పుతో అలా ఉంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు ఈ కారం అన్నారు చూడు, లైక్ అది ఏంటంటే ఇప్పుడు పెద్ద కంద అంటారు చూడు, అది ఆ కంద ఫ్రై చేసినప్పుడు ఒకవేళ ముక్క మెత్తగా అయిపోయింది అనుకో, కుక్కర్ లో పెట్టినప్పుడు అది కలుపుతున్నప్పుడు నుజ్జు అయి విడివిడిగా అయిపోతుంది. దాని మీద కూడా కారం జల్లుతాం కదా ముక్కలకి, దానికి కూడా అంటుంది, అది క్రిస్పీగా ఉంటుంది. అది కూడా బాగుంటుంది టేస్ట్ బేసిక్ గా. ఫ్రై కానీ చామదుంప ఫ్రై కానీ చేసుకుంటే చూడండి. అవునవును, అరటికాయను మీల్ మేకర్ లాగా ఇదవుతుంది. అరటికాయ ఇంకా అరటికాయ ఎప్పుడు నీకు పొడిపల్లాడుతున్నా కంద అవుతుంది, కంద చామదుంప ఇవి అవుతాయి బాగా. అది బాగా మెత్తగా ఉడికింది అనుకో, మనం కలిపే కలుపుకి అది కొంచెం విడిపోయి క్రిస్పీగా అయిపోతుంది అన్నమాట లేయర్. బ్రో ఇక్కడ ఎవరైనా దోసి వంకాయ తింటారా? వంకాయ దోశలో వంకాయ కూరనా అండి? తింటారండి. తెలియదు సార్, ఫస్ట్ టైం కాంబినేషన్ నేను వింటాం. ఎప్పుడు వినలేదండి. దోశకి దేవుడిచ్చిన చట్నీ ఉన్నప్పుడు ఇంక వేరే ఎందుకండి? ఏం చట్నీ? ఓకే, కొబ్బరి చట్నీయా? ఏదైనా కొబ్బరి చట్నీ కానీ, మనం వేసిన పప్పు చట్నీ కానీ ఉంటుంది. చట్నీ కోసమే దోశలు తింటాం మేమైతే. ఇంకా బ్రింజాల్ గ్రీన్ కలర్ లో లావుగా ఉంటది, ఆ బ్రింజాల్ ని కాల్చి
దాన్ని మొత్తం పైన లేయర్ తీసేస్తారు. ఆ, తీసేసిన దాని తర్వాత లోపల చట్నీ గుజ్జు. గుజ్జు అవును. ఘాటు పెట్టాలి ఫస్ట్. ఘాటు చట్నీ కాదు. పెట్టాక కాల్చిన వంకాయ కారం టమోటాలు తింటుంది వేసి అదొకటి కూర పులుసు సార్, కూర పచ్చడి. వేరు. మామూలుగా దాన్ని ఏమంటారు, ఆ వంకాయని బాగా కాల్చి లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ పైన లేయర్ దాన్ని తీసేసి. ఇటు సైడ్ మేము వంకాయ బజ్జీ అంటాం. బజ్జీ కాదు సార్, బజ్జీ ఈజ్ శనగపిండితో చేసేది కదా. ఏం ఆ చేయాల్సిన బజ్జీ జస్ట్ వేరు. కారం వేసుకొని ఇంత వచ్చిన వాళ్ళు ఇది వంటలక్క ఉడికిన రూమ్ అనుకుంటారు. వంకాయని కారం వేసుకొని తింటే చాలు. టైటిల్ సెట్ అయింది. కరెక్ట్ గా బ్రో ఇక్కడ పైన నమస్కారం పెడుతూ మంతెన వంటలక్క సత్యనారాయణ గారి వంటలు ఎవరైనా ఫాలో అవుతారా? ఎవరి వంట మంతేనా? మంతెన రాజు గారా? మా పెద్ద బిస్కెట్ అయ్యాది 2 సార్లు ట్రై చేస్తే మృత్యు తప్పింది. అంటే సార్ నేను ఇంకొక 20-30 ఏళ్ళు అయినాక ఫాలో అవుదాని ఆగాను సార్. కాదు జోకలి మీకు కూడా తెలుసు కదా, వీరమాచినేని నేను వీడియోస్ చేస్తున్నప్పుడు మంతెన టిప్స్ తోటి కొద్దిగా మార్చి వీరమాచినేని టిప్స్ ఉంటాయి. అవి ట్రై చేస్తే జీవితం మీద అబ్బో నా వల్ల కాలే. మొన్న మా గురించి వెళ్ళారు మంతెన గారి ఆశ్రమానికి. 15 days ఉన్నారు. 30,000 కట్టినారంట. అబ్బా ఉప్పు లేని కూరలు, ఆయిల్ లేని కూరలు. దానికంటే చక్కగా ఫ్రెష్ వెజిటబుల్స్ కోసుకొని తినడమే. క్యారెట్ ఇంకా కొద్దిగా పర్లేదు లేదు వేసుకొని లేదండి, అలా తినగలుగుతాం. బేసిక్ గా మనం తప్పుగా అనుకుంటున్నాం, కానీ ఇలా మనకు చెప్పినట్టు ఈ పచ్చివి ఏవి తినకూడదు, చాలా తక్కువ తినాలి. అవునా? పచ్చివి అంత డైజెషన్ కి సహకరించవు, కొంచెమన్నా ఉడకేసుకొని తినాలి. ఓహో. ఇక్కడ ఒక కిట్ అంటే ఉందండి. లేదంటే ఇది కూడా బెస్ట్ సార్. హాస్పిటల్స్ లో మనకి పెడతాడు చూడండి, కొన్ని వెజ్జీస్ కొద్దిగా కూర చేసింది ఇలాంటివి పెడతాడు కదా, హాస్పిటల్ అదొక కాంబినేషన్ నేను బెటర్. ఎప్పుడు తినలేదు హాస్పిటల్లో. యాక్చువల్లీ ఓకే. ఫుడ్ విషయంలో మీకు ఎవరు ఏం చెప్పినా కూడా దట్ డజంట్ అప్లై యూనివర్సల్లీ అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఇప్పుడు ఎవరు చెప్పినప్పుడు మీరు ఇందాక పచ్చి కూరగాయలు తినండి అన్నా తినొద్దన్నా కూడా అది కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. అలాగే మీరు ఏ కూరగాయల గురించి చెప్తున్నారు అనేది ఉంటుంది. ఇప్పుడు సలాడ్స్ అన్నీ తింటాం ఇక్కడ జనరల్గా ప్రతి డిన్నర్లోనూ మాకు సలాడ్ ఉంటుంది. అవన్నీ పచ్చి కూరగాయలే కదా, బట్ నథింగ్ హ్యాపెన్స్. అండ్ జర్మన్స్ కానీ యూరోపియన్స్ చూస్తే దే వెరీ ఫిట్. సో వాళ్ళ ఫుడ్ కల్చర్లో దే ఇంటిగ్రేటెడ్ ఇట్. కానీ మన దగ్గర ఏంటి, సలాడ్స్ అనేవి మనం ఎక్కువ తినం, కానీ మనం కూరగాయలతోటి కూరలు తింటాం కదా ఎక్కువ. అంటే కూర ఉంటుంది కదా రైస్ తోటి, సో అక్కడ వస్తాయి మనకి కూరగాయలు. పచ్చి కూరగాయలు నాకు తెలిసి నో ప్రాబ్లం, కాకపోతే మన దగ్గర ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి చూసుకొని తినాలి. అంటే ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు సలాడ్స్ అంటే వాళ్ళు ఈ క్యారెట్లు ఇవన్నీ కూడా పచ్చి తినేస్తారా అక్కడ? క్యారెట్లు చాలా ఈజీ కదండి. క్యారెట్లు, కుకుంబర్, అదే మన కీర దోసకాయ. మన దగ్గర కూడా భోజనాలు పెద్ద స్ప్రే పెడతారుగా, ఉల్లిపాయలు, క్యారెట్లు, కీరా కాదు, దోస. అవి కాదు, అవి ఈవెన్ మీరు అలాగే ఎక్కడికన్నా జపనీస్ ఒకటే కానీ మొత్తం. చైనీస్ కానీ క్యారెట్ కుకుంబర్ ఈజీగా తినొచ్చుగా. నేను చెప్తాను, కొన్ని ఈజీ చెప్తాను చూడండి. తినడం మీకు గురించి మీరు కాదండి. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. క్యారెట్స్, కుకుంబర్, అలాగే రాడిష్ ఉంటుంది కదా, రాడిష్ కానీ ఇంకా లీవ్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా. రుకోలా అని చెప్పి ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి లీవ్స్ కానీ ఇవన్నీ కూడా పచ్చే తినేయచ్చు. మొక్కజొన్న పొత్తులు, అదంటే బేసిక్లీ గింజలు మొక్కజొన్నవి లేతవి. అది కావాలంటే ఉడికించుకొని తినొచ్చు. తర్వాత ఇంకా నాన్ వెజ్లోకి వెళ్తే చాలా సలాడ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు చికెన్ ఉందంటే చికెన్ బ్రష్ పీసెస్ని లైట్గా ఫ్రై చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇందా చెప్పిన వెజిటబుల్స్ కాంబీ చేసేసారంటే మీకు చికెన్ సలాడ్ వచ్చేస్తుంది. ఫిష్ సలాడ్లు ఉంటాయి, టూనా సలాడ్స్ ఉంటాయి. సో ఈ సలాడ్స్ అనేవి చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే ఫ్రై ఎక్కువ ఆయిల్ ఉండదు, కొంచెం డ్రెస్సింగ్కి కొంచెం వేస్తారంతే. మనకి ఫైబర్ కూడా ఎక్కువ వస్తుంది. ఎలా చూసుకున్నా బెటర్ అనమాట. అంటే మామూలుగా నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే సార్, భూమికి దగ్గరగా పండినవి ఎప్పుడు స్ట్రైట్ గా కన్సూమ్ చేయకూడదు అన్నది నేను చదివింది అనమాట. భూమిలో పండేవి కానీ, భూమికి ఆనుకొని పండేవి కానీ, ఇలాంటివి ఎప్పుడు డైరెక్ట్ గా కన్సూమ్ చేయకూడదు. మరి వేరుశెనగపప్పులు తింటాం కదా మనం బానే. ఏంటండి డైరెక్ట్ పచ్చివి తినకూడదు అని సార్. బేసిక్ గా దానిపైన లేయర్ కాదు, మనం లేయర్ తినం, దాంట్లో లేయర్ కదా, వేరుశెనగపప్పులు లోపలవి తింటాం కదా పచ్చివి మనం బానే. పప్పులు తింటాం సార్. అదే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే భూమి లోపల భూమికి దగ్గరగా కానీ భూమి లోపల కాదు. లైక్ క్యారెట్ క్యారెట్ ఈస్ డైరెక్ట్లీ, అంటే మీకు డైరెక్ట్ భూమికి టచింగ్ ఉంటుంది. పచ్చి అల్లం తింటాం కదండి, పచ్చి అల్లం తింటాం కదా. పచ్చల్లం కూడా మీరు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు అంటే గ్రేట్ చేసుకునే తినాలి. పైన లేయర్ పచ్చి ఖచ్చితంగా గార్లిక్ తీసేయాలి. తింటాము.
పచ్చి ఆనియన్స్ పచ్చి తింటాము. వి ఈట్ ఎ లాట్ కదా. అదే అండి. సో బేసిక్గా దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే పైన లేయర్ ను ఖచ్చితంగా తీసేయాలి. ఏవన్నా ఇప్పుడు డైరెక్ట్ మనం క్యారెట్లు కూడా ఏమున్నా కానీ అలా డైరెక్ట్ గా తినకూడదు అనేది నేను చదువుకున్నది అనమాట. ఆ తింటాము టాప్ లేయర్ అంటే తీసేస్తాంగా, పీల్ చేస్తాంగా సార్ మనం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్యారెట్లు అలా కొంతమంది తింటారు, లేయర్ తో పాటు తినేవాళ్ళు ఉన్నారు. ఉమ్. కాదు ఇప్పుడు ఓకే. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇందాక జస్టిస్ కానీ వచ్చినప్పుడు ఆ, తోకలేని గారు, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే బాంబే వెళ్ళినప్పుడు కానీ హైదరాబాద్ షేక్ హ్యాండ్ అని, ఢిల్లీ షేక్ హ్యాండ్ అని ఎవరైనా నేర్పించారా? అంటే ఇక్కడ ఎవరైనా, కార్తిక్ నువ్వు కూడా ఏమైనా హైదరాబాద్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ షేక్ హ్యాండ్ అంటారని ఇట్లా ఎవరైనా చెప్పారా నీకు? షేక్ హ్యాండ్ ఇచ్చి సోషల్ సర్కిల్లో తెలియదు సార్, కలిసినప్పుడు? నేను వినలేదు సార్. ఓకే. నేను వినలేదండి. వినలేదా? అయ్యో అసలు అంటే మామూలు షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మనము హ్యాండ్ రెజ్లింగ్ ఆడతాం కదా, అట్లా ఒకటి చేస్తారు. అట్లా ఒకటి చేసిన తర్వాత చూపుడు వేలుతోటి మనం ఇట్లా తమ్ము నూనెను మిడిల్ తోటి మనం ఇట్లా చిటికేస్తాం కదా, సో వాడు వీడు కలుపుకొని ఇట్లా చిటికేసుకుంటారు అనమాట. చిటికేసుకొని హార్ట్ దగ్గర చేయబెట్టుకుంటారు. సో ఇట్స్ హైదరాబాద్ షేక్ హ్యాండ్ అట. మళ్ళీ మీకు గుర్తుందా చిన్నప్పుడు ఇట్లా, ఇప్పుడు బాబా సినిమాలో రజనీకాంత్ పెట్టే సింబల్ ఉందనుకోండి, ఆ సింబల్ తోటి వాడి చేయి వీడి చేయి కలుపుకొని కింద బటన్ వేలు పెట్టి లాబాజీ బాబు అని చిన్నప్పుడు ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాను, గుర్తుందా? వీడి చేయి వాడి చేయి సో రొటేట్ బేసిక్లీ అవుతాయి. ఇలాంటి వేరే ఇదైతే చూశాను, కాంబినేషన్స్ ఈ ఉంటాయండి. మనకి బాబా డాడీ అదైతే మూవీలో చూశాను. చిరంజీవి అండ్ అక్షయ కూడా ఉంటుంది ఒక ఒక హ్యాండ్ షేక్ బేసిక్లీ. దట్స్ బాంబే షేక్ హ్యాండ్ అట యాక్చువల్లీ. ఎందుకంటే బాబా సినిమా వచ్చినప్పుడు వీళ్ళు ఏదో ముద్ర చూపిస్తున్నారు, ఇది మేము షేక్ హ్యాండ్ ఇచ్చుకునేది, ఇందులో పెద్ద కొత్త ఉందని కామెడీ చేశారు వాళ్ళు. సో ఇలాంటి జెస్చర్స్ కూడా మన దగ్గరే, మన చుట్టుపక్కలే ఉంటే నేను చాలా ఆశ్చర్యపడ్డా. సో దే హ్యావ్ ఏదో మనకు అంటారు కదా, ఫర్మ్ షేక్ హ్యాండ్, నార్మల్ షేక్ హ్యాండ్, మార్కెటింగ్ షేక్ హ్యాండ్, ఇట్లా చెప్పినట్టు కొత్తగా ఎవరన్నా ఆ ప్రాంతం వచ్చి ఇన్వైట్ చేస్తే గివ్ మీ హైదరాబాద్ షేక్ హ్యాండ్ అంటే నాకు ఇచ్చారు ఇక్కడ. అంటే ఎఫ్టీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం దే గివెన్ మీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ఓ మామూలు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా హైదరాబాద్లో అనుకున్నాను నేను అప్పుడు అమాయకంగా. సో అట్లా ఏమన్నా మీకు జర్మనీలో వాడు అంటాడు కదా, దీన్ని పెట్టంటారు ప్యారిస్లో అందరూ ఇలానే పలకరించుకుంటారు లాగా గమ్మత్తుగా ఏమన్నా అనిపించినాయా మీ ఎక్స్పీరియన్స్ లో? అవి కూడా లేదండి, రాజేష్ గారు. అలాంటి ఏం లేవండి. ఓకే, యా సారీ శిరీష్, అది చెప్తున్నావు ఆనియన్ గురించి, వెల్లుల్లిపాయ గురించి. ఆహా, కాదు కాదు. ఈవెన్ వెల్లుల్లిపాయ కూడా మనం డైరెక్ట్ అంటాం ఒక్కోసారి. కొంతమంది ఇష్టపడతారు ఈ పచ్చళ్ళలో అట్లలో. ఏదో ఒక పచ్చడి, రోటి పచ్చడిలో వెల్లుల్లిపాయ తింటే బాగుంటది అని చెప్పి మా మమ్మీ ఇచ్చింది. మీకు అప్పుడు ఇక్కడ ఇంకో చిన్న కిటుకు కూడా ఉందండి. కొంతమంది, అంటే నాకు తెలియదు అన్ని చోట్ల ఎలా చేస్తారో, కొంతమంది కొన్ని చోట్ల సలాడ్ అంటే దానిపైన విnegar చల్లిస్తారు. అది టేస్ట్ వినగరా? కోసం ఏదో చేస్తారు కరెక్టేనా అండి? అనుకుంటా. దేనికోసం అని కాదండి, బేసిక్ ఏంటి అంటే ఆ రెండు కలిసినప్పుడు కొంచెం మీకు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా తినకూడదు అనే దానికోసం ఇదొకటి అన్నమాట పద్ధతి. ఇంకోటి కొన్ని చోట్ల ఆలివ్ ఆయిల్ కొంచెం కలపడము. అవును, అంటే మన సైడ్ లేదు కానీ అటు సైడ్ ఉందనుకుంటాను, ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ కొంచెంలో కలుపుతారు చూసాను. అనుకుంటా. అవును, ఓకే, చూసా ఇక్కడ. ఇవన్నీ ఇదంతా ఎందుకు అంటే డైరెక్ట్ గా తీసుకోకూడదు అన్న దాని మీద వచ్చింది. ఇది కన్స్యూమ్ చేస్తే బేసిక్ గా బాడీ డైజెషన్ కి ఎక్కువగా సహకరించదు పచ్చివి. అందుకోసం చాలా మంది చెప్పేది ఏంటి అంటే పొద్దున్నే స్ప్రౌట్స్ తినండి అంటూ ఉంటారు. ఓకే, యా యా, అవును. బట్ పొద్దున్నే స్ప్రౌట్స్ వెంటనే డైజెస్ట్ అవ్వవు అసలు యాక్చువల్లీ. అలా తినకూడదు. పచ్చివి పొద్దున్నే తినడం అనేది తప్పు అంటారు ఆయుర్వేద ప్రకారం. ఏంటో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం బాగా వేయించి ఎంత నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఆయుర్వేదంలో నీకు ఏంటంటే వామపిత్త ప్రకాప బేస్డ్ ఆన్ ఉంటాయి కాబట్టి ఆ బాడీని బట్టి కొంతమందికి ఎసిడిటీ అండ్ మెటబాలిజం తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు వద్దంటారేమో, అందరికీ నేను అనుకోవట్లేదు. అంటే అసిడిటీ కరెక్ట్ సార్, అసిడిటీ అనేది డిఫరెంట్. గ్యాస్, అదేంటి వాత పెసరపప్పు గ్యాస్. దోషాలు అనేవి 3 కైండ్ ఆఫ్ బాడీని బట్టి మనకు మారుతూ ఉంటుంది. బట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్ జనరల్ గా చెప్పేది ఏంటి అంటే పచ్చి పదార్థాలు ఎక్కువగా కన్స్యూమ్ చేయడం బాడీకి మంచిది కాదు అనేది జనరల్ నోషన్ అన్నమాట.
యాక్చువల్లీ నోటెల్ గారు చెప్పొచ్చు. సలాడ్స్ వెళ్ళిపోయినట్టున్నారు. సలాడ్స్ లో వేస్తారు కొద్దిగా డిఫరెంట్ వన్స్. లిక్విడ్ ఏదో ఒకటి యాడ్ చేస్తారు. వాళ్ళ సైడ్ ఈ లెట్యూస్ కేరీ ఏవో లెటూస్ ఉంటాయి, అవన్నీ అవును, వాడతారు. నేను బ్రాకలీ టైప్. అందుకోసమే స్పెసిఫిక్ గా అడిగింది ఎందుకు అంటే, మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అండర్ గ్రౌండ్ లో పండేవి ఎక్కువగా డైరెక్ట్ పచ్చివి ఎక్కువ ఎవరు పెట్టరు. మన సైడే అసలు ఇంకా ఇదేంటి క్యారెట్లు ఇవన్నీ ముక్కలు తినడం అనేది, పచ్చిగా తినడం అనేది అలవాటు ఉంది. అవతల కంట్రీస్ కి చాలా తక్కువ ఈ అలవాటు. క్యారెట్ చిన్నప్పుడు కూడా అంతే సార్. నేను డాడీతో వెళ్ళినప్పుడు మార్కెట్ కి తినేదాన్ని. నేను మా డాడీ ఏం పర్లేదు తినొచ్చు, కడిగేసుకుని తినొచ్చు అని చెప్పనేవారు. ఎదిగాక అది కూడా అప్పుడప్పుడు, బట్ ఎదిగాక అయితే పీల్ చేసుకుని తింటాను నేను ఎక్కువ. చాలా మందికి ఉంటది కదా, క్యారెట్ తినండి ఐసైట్ కి మంచిది అది ఇది అని చెప్పని అంటారు కదా, అలా క్యారెట్ అలవాటు. తినడం తప్పని కాదండి, పచ్చి క్యారెట్ అని తప్పు. పచ్చి క్యారెట్ తినేది అప్పుడు, ఎందుకంటే ఉడికిచ్చింది టేస్టీగా ఉండదు.